Hello, aspirants, YouTube watchers, friends, and well wishers. I'm back again with one more lucid and comprehensive explanation for your optimum success. Today, I'm going to explain All India Live Mock Test 2 English part, especially Tier 2. Without much ado, let's begin activity for the day. Well, gentlemen, you all know that I've taught you, I've explained you many mocks in the past, but those were tier 1 exams. But today I'm going to explain tier 2. Well, you all know that 45 questions are there, and this particular mock explanation is going to be a wonderful thing that you will definitely enjoy. Question number 61. Select the correct indirect or direct form of the given sentence. I said to the postman, is there a letter for me? సో చక్కగా గతంలో మీకు నేను టియర్ 1తో సంబంధించిన మాక్ ఎగ్జామ్స్, మాక్ ఎక్స్ప్లెనేషన్స్ చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో నేనేం అనుకుంటున్నాను అంటే మీరందరూ మీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ బాగానే రాసుంటారు. డెఫినెట్లీ ఈ టైర్ 2 ఎగ్జామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దానికి స్పెషల్లీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఇంగ్లీష్ అనమాట. సో దాని కొరకే ఈ యొక్క అద్భుతమైన ఇనిషియేటివ్‌ని స్టార్ట్ చేశామనమాట. సో చక్కగా మీరు ఈ వీడియోని కనుక ఫాలో అయితే 100% విజయం మీదే సార్. ఫస్ట్ క్వెషన్ మీ బోర్డ్ మీద ఫ్లాష్ అయితుందండి. ఐ సెడ్ టు ద పోస్ట్‌మెన్, ఇస్ దేర్ ఎ లెటర్ ఫర్ మీ? ఇదొక ఇంట్రాగేటివ్ సెంటెన్స్ సార్. ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎప్పుడైతే మనం మారుస్తామో అది అసర్టివ్ సెంటెన్స్ కింద మారిపోతుందన్నమాట. యు ఆల్ నో దట్. ఐ సెడ్ టు ద పోస్ట్‌మెన్, ఇస్ దేర్ ఎ లెటర్ ఫర్ మీ? క్వెషన్ మార్క్ ఏమైపోతుంది? ఫుల్ స్టాప్ అయిపోతుంది. ఎస్ ఆర్ నో టైప్ క్వెషన్ అనమాట. టెన్స్ చేంజ్ అవుతుంది. రైట్. సో రిపోర్టింగ్ వర్బ్ సెట్ టు ఏమైపోతుంది? అడుగుతున్నాడు కదా, నా కోసం ఏదైనా ఉత్తరం ఉందా లేదా అంటే డెఫినెట్లీ రిపోర్టింగ్ వర్బ్ ఆస్క్డ్ కింద అయిపోతుంది. ఐ ఆస్క్డ్ ద పోస్ట్‌మెన్ అండ్ డెఫినెట్లీ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో ఇఫ్ వెదరు 100% ఉంటుందన్నమాట. ఐ ఆస్క్ ద పోస్ట్‌మ్యాన్ ఇఫ్ దేర్ వాస్ అ లెటర్. ఎస్, ఈజ్ విల్ బికమ్ వాస్. V1 will become V2. If there was a letter for me. ఇది నాకు 99.99% కరెక్టే అనిపిస్తుంది. మిగతా ఆప్షన్స్ ని చెక్ చేసుకుందాం. అవి రాంగ్ అయితే 100% ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఆస్క్ ద పోస్ట్‌మ్యాన్ ఇఫ్ దేర్ ఈజ్. టెన్స్ అనేది చేంజ్ అవ్వలేదు సార్. అక్కడ కూడా ఈజ్ ఉంది, ఇక్కడ కూడా ఈజ్ ఉంది కాబట్టి ఎలిమినేట్ చేసేస్తున్నా. ఐ ఆస్క్ ద పోస్ట్‌మ్యాన్ వాస్ దేర్. వాస్ దేర్ దేర్ వాజ్ రావాలా. దేర్ వాజ్. సో ఇది కూడా రాంగ్. I asked the postman that is there. It is construction wrong. So answer is yes, sir. I said to the postman, is there a letter for me? I asked the postman if there was a letter for me. Beautiful, simple and lovely question. The beginning is very good, sir. Beginning అనేది చాలా బాగా జరిగింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనల్ని అడుగుతున్నాడు సార్. ఎందుకంటే ప్యాటర్న్ అనేది కొద్దిగా మారింది, మీ అందరికీ తెలుసు. టీసీఎస్ ప్యాటర్న్ నుంచి అడిక్వేట్ ప్యాటర్న్కి వచ్చామన్నమాట. అడిక్విటీ. సో మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 యాంటోనిమ్స్. సో ఇంతకుముందు ఒకటే వర్డ్ ఇచ్చేవాడు అనమాట. ఇప్పుడు నాలుగిటికి మ్యాచింగ్ చేయమంటున్నాడు. సో వర్డ్స్ ఏంటి? డెస్మాల్, ఎక్స్పాండ్, ఎక్స్పెన్సివ్, ఫీబుల్. అద్భుతంగా మన వొకాబులరీ క్లాస్లో నేను వొకాబులరీ మీకు నేర్పించాను. 2000+ 2500+ వర్డ్స్ నేర్పించాను. యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, డైలీ వొకాబులరీ డోస్. ఇలాంటి వర్డ్స్ వస్తే కన్ను రెప్ప కొట్టంగానే ఆన్సర్ వచ్చేస్తారు. డిస్మాల్ పర్ఫార్మెన్స్ అంటాం, పూర్ పర్ఫార్మెన్స్, పథటిక్ పర్ఫార్మెన్స్, బ్యాడ్ పర్ఫార్మెన్స్. ఎక్స్పాండ్ దేన్నైనా వాట్ యు కాల్ ఎక్స్పాండ్ చేయడం, గ్రో చేయడం, ఇంక్రీజ్ చేయడం, యాంప్లిఫై చేయడం, ఆగ్మెంట్ చేయడం. ఎక్స్పెన్సివ్ అంటే కాస్ట్లీ, డియర్లీ, ఎగ్జార్బిటెంట్. ఫీబుల్ ఇస్ ఫ్రెయిల్, ఫీబుల్, డెలికేట్, ఎగ్జాస్టెడ్, ఎనర్వేటెడ్. కొంచెం 45 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ వీడియో అనేది 1.5 అవర్ పోతుంది సార్.
సో, చక్కగా మీరు ఫాలో అవ్వాలి. కొంచెం స్పీడ్ మాత్రం ఉంటుంది సార్. ఎందుకంటే నేను మెల్లమెల్లంగా చెప్పుకుంటూ పోతే వీడియో అనేది 2 ½ అవర్స్ అయిపోతది. అంత ఓపిక, అంత అవసరం గూడా లేదు సార్. మీరు ఆల్రెడీ టియర్ 1 ఎగ్జామ్స్‌ని పాస్ చేసొచ్చారు గాబట్టే మీ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంది. జస్ట్ ఒకసారి చూసుకుంటే చాలనమాట. డిస్మాల్ పెర్ఫార్మన్స్, డిస్మాల్ ఈస్ బ్యాడ్ అని ఒక్కటే వర్డ్ రాస్తాను సార్. డిస్మాల్ ఈస్ బ్యాడ్ పెర్ఫార్మన్స్ అనమాట. ఆ! డిస్మాల్ మూడ్ అంటాం. బ్యాడ్ మూడ్, సారోఫుల్ మూడ్ అంటాం. సో, డిస్మాల్‌కి ఏమైపోతుంది? చీర్‌ఫుల్ అయిపోతుంది. మనమేం ఆప్షన్స్ ఏం చూడం సార్. భగవంతుడు మనకు అద్భుతమైన వొకాబులరీ మనకి ఇచ్చాడు, నేర్పిచ్చారు మన మెంటర్స్. ఎక్స్‌పాండ్ అంటే గ్రో. గ్రోకి అపోజిట్ ఏమైతుంది? దానికి గ్రోకి అపోజిట్ కాంట్రాక్ట్ అయిపోతుందనమాట. ఎక్స్‌పెంటివ్ ఎక్స్‌పెన్సివ్ అంటే కాస్ట్‌లీ. కాస్ట్‌లీకి అపోజిట్ చీప్ అయిపోతుంది. ఫీబుల్ అంటే వీక్. వీక్‌కి అపోజిట్ స్ట్రాంగ్, స్టర్డీ అయిపోతుంది. సో, ఏ1 ఏకి 2 సార్. బికి 3 సార్. బికి 3. సికి 1 సార్. డికి డికి 4 సార్. 2, 3, 1, 4. 2, 3, 1, 4. Absolutely fantastic, sir. Move on to the next question. Question number 63. Select the most appropriate synonym of the given. Select the most appropriate synonym of the word given in bold by underlined letters. The word which is flashing on your screen is enrage. Beautiful word అండి. చూద్దాం మరి enrage ఎలా మనకి help చేస్తుందో. The word is enrage. Normally I say, hey, come on, don't enrage me. I am a very decent guy. Normally no people will like to be enraged. Enrage అంటే కోపం తెప్పియడం అన్నమాట. Anger, provoke, irritate, perturb, torment, ఇన్ఫ్యూరియేట్. బెస్ట్ వర్డ్స్ మీరు నేర్చుకుంటున్నారు సార్ ఈ క్లాస్‌లో. అద్భుతమైన వర్డ్స్ నేర్చుకోబోతున్నారనమాట. ఇన్ఫ్యూరియేట్. యూ కెన్ ఈవెన్ రైట్ మ్యాడన్, ఇరిటేట్, ఇర్రిటేట్, ఇన్ఫ్యూరియేట్. I was maddened by his behavior. I was incited by his talk. The four options which are given over here, we need to find a synonym for this particular question. Enrage. Alleviate, infuriate, moderate, and placate. Alleviate, yeah. Well, if at all, if I go and offer an ice cream to my mother, her anger will get alleviated. And whenever I get headache, I just sit for meditation for 15 to 20 minutes. My headache gets alleviated. Reduce, lessen, diminish, assuage. Reduce, lessen, diminish, assuage. Infuriate, again the same. Enrage and infuriate are the same words. Anger, exasperate. I use one more word here is inflame so that you can improve your vocabulary. Exasperate, inflame, enrage is the yeah. I mean, a class is nothing but it's a mixture of talented students, average students, and slow learners. So moderate is nothing but average, ordinary. Uh, well, I can say very good word from examination point of view is mediocre or run of the mill. Beautiful word of the day. Mediocre, run of the mill. Average, medium, mediocre, run of the mill. He is a run of the mill student and chala ordinary student anamata. Placate chedam. What do you mean by placate? Well, if at all, if you are annoyed with me, if you are angry with me, I am going to placate you. Placate ante nachajepputa, odarchuta. Pacify, calm, mollify, soothe, conciliate. చాలా ఎక్కువ 10 వర్డ్స్ ఏం చెప్పను సార్. మామూలుగా నాకు అలవాటనమాట. చాలా ఎక్కువ వర్డ్స్ చెప్పడం. కానీ వీడియో లెంతీ అయిపోతుందనమాట. పాసిఫై, కామ్, అపీస్ అండ్ మాలిఫై. అన్ని వర్డ్స్ చక్కగా చెప్పానండి. దయచేసి మీ పుస్తకాల్లో మీరు రాసుకోండి. సినోనిమ్ కావాలా దేనికి? ఎన్ ఎన్రేజ్‌కి. ఎన్రేజ్ అంటే కోపం తెప్పియడం, ఇన్ఫ్యూరియేట్ చేయడం, మ్యాడన్. సో, డైరెక్ట్ ఆన్సర్ అండి ఇన్ఫ్యూరియేట్. మోడరేట్ రాదు, ప్లాకేట్ రాదు, అలివియేట్ రాదు. నెక్స్ట్ క్వెషన్. Select the most appropriate antonym of the given of the word given Right.
generosity. Four options are there: kindness, greed, charity, and magnanimity. Yeah, there are so many great people in this world. They are known for their generosity. You can see Tatas, Birlas, Ambanis, Adanis, Warren Buffett, Mark Zuckerberg. So generosity ante మంచి హృదయం ఉన్నవాడు, వెరీ కైండ్ హార్టెడ్. కైండ్ హార్టెడ్ రంగన బెనవలెంట్, మ్యూనిఫిసెంట్, ఫిలంథ్రోఫిక్, చారిటబుల్, హ్యూమేన్, లిబరల్, magnanimous, right? So you can take generosity as magnanimity, benevolence, altruist or altruism, nobility. Super words చెప్తున్నాను సార్. So you should definitely have kindness, then only you can survive on this planet. Especially you should have kindness for animals. Kindness is love, pity, compassion. Kindness is nothing but sympathy. అంతే కదా, కైండ్నెస్ ఉంటే డెఫినెట్లీ లైఫ్ అనేది ఒక డిఫరెంట్ డైమెన్షన్‌లో ఎళ్తుందనమాట. స్పెషల్లీ మీ మనసులో యానిమల్స్ పట్ల చాలా కైండ్‌నెస్ ఉండాలనమాట. సో కైండ్‌నెస్ ఈస్ నథింగ్ బట్ పిటీ, కంపాషన్, హాస్పిటాలిటీ, సింపథీ, బెనవలెన్స్. బ్యూటిఫుల్. ఆశ, దురాశ, greed. Yes, you should not have greed for money. You should earn money, but you should not have avarice. Yeah. Money grabbing minded, money stealing, not I cannot say stealing, money grabbing minded, avarice, avidity, covetous, star word of the day. Greed is nothing but avarice, avidity, covetous or covetousness, money grabbing mindset or money grabbing. Beautiful words. The next word on the screen is charity. Yeah, charity. What do you mean by charity? Charity is nothing but uh, ఏదైనా డబ్బులు దానంలో ఇవ్వడం అనమాట. దేర్ ఆర్ మెనీ చారిటీస్ ఇన్ మై లొకాలిటీ. ఐ నార్మలీ డూ చారిటీ వర్క్. చారిటీ వర్క్ అంటే ఎవరినైనా ప్రమోట్ చేయడం, సపోర్ట్ చేయడం, హెల్ప్ చేయడం, ఎయిడ్ చేయడం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం. సో చారిటీ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్, హెల్ప్, ఎయిడ్ అండ్ magnanimity same as generosity. What is magnanimity? Munificent, benevolent, kind-hearted, big-hearted. బెనవలెన్స్, ఆల్ట్రూయిజం, హ్యూమేన్. సో చక్కగా ఈ వర్డ్స్ నేర్పించాను. ఈ వర్డ్స్ అనేవి మనకి టియర్ 1లో, టియర్ 2లో చాలా ఎక్కువగా కనిపించాయి అనమాట. జనరోసిటీకి వాట్ యు కాల్, హీస్ ఆస్కింగ్ యాంటనిమ్. జనరోసిటీ అంటే ఉదార పురుషుడు, దయావంతుడు, కరుణామయుడు. కైండ్నెస్ దానికి సినోనిమ్ అయిపోతుంది. చారిటీ కూడా ఆల్మోస్ట్ అంతే. మెగ్నానిమిటీ సినోనిమ్ అయిపోతుంది. గ్రీడ్ ఇస్ ది రైట్ ఆన్సర్. యా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాడు అనమాట. క్వశ్చన్ నంబర్ 65 ఒకసారి చక్కగా చూడండి. ఓకే, సో ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏంటి? అ బిల్డింగ్ ఆర్ ఏరియా ఫర్ ద ఇంటర్న్మెంట్ ఆఫ్ ద డెడ్, అ పర్సన్ హూ డస్ నాట్ కన్ఫార్మ్ టు ద యూజువల్ రూల్స్ ఆఫ్ ద సొసైటీ, a place where human remains are temporarily stored, a person who does not conforms to the societal standards. రెండు పర్సన్ గురించి ఇచ్చాడు, ఒక బిల్డింగ్, ఒక ప్లేస్ అనమాట, కన్ఫ్యూజ్ చేయడానికి అనమాట. సో ఈజీ అండి. ఆ బిల్డింగ్ ఆర్ ఏరియా ఫర్ ఇంటర్మెంట్ ఆఫ్ ద డెడ్, డెడ్ ని వాళ్ళని పాత పెట్టేది ఎక్కడ? సో డెఫినెట్లీ సెమెట్రీ. ఆ పర్సన్ హు డస్ నాట్ కన్ఫార్మ్ టు ద యూజువల్, ఎవరైనా సొసైటీ యొక్క రూల్స్ ని ఎవరైతే పాటించారో వాళ్ళని రెబెల్ అంటారు, రాడికల్ అంటారు, హార్డ్ కోర్ అంటారు. సో డెఫినెట్లీ రెబెల్ కే. ఆ ప్లేస్ వేర్ హ్యూమన్ రిమైన్స్ ఆర్ టెంపరీగా హ్యూమన్ రిమైన్స్ ని పెడితే దాన్ని రెపోజిటరీ అంటారు. ఆ పర్సన్ హు డస్ నాట్ కన్ఫార్మ్ టు ద ఎస్, ఉత్తి అతని పైననే ఎక్కువగా ఆశలు పెట్టుకుంటాడు. సొసైటీని అస్సలు పట్టించుకోడు సార్. వేరోల పైన ఆధారపడి ఉండడు సార్. వేరోల యొక్క డెసిషన్స్ ని ఎప్పుడు అంగీకరించాడు సార్. ఇండివిజువలిస్టిక్. సో 1 2 దెన్ 1 2 B1 C3 ఇక్కడ ఉంది సార్. వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్లో వస్తున్నాయి. డోంట్ గెట్ పానిక్. హాయిగా ప్రశాంతంగా అన్ని చక్కగా మీకు నేను నేర్పిస్తున్నాను అనమాట. ఎక్కడ భయపడే అవసరమే లేదు సార్. క్వశ్చన్ నెంబర్ 66.
45 క్వెషన్స్ ఉన్నాయండి. చక్కగా ఆన్సర్ చేయాలా. 135 మార్క్స్. ఇంగ్లీష్ ఇస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. Sunil cannot dash a trip to the US now because he has already spent a lot for the completion of his house. ఇప్పుడు మాత్రం సునీల్ యుఎస్ ట్రిప్ ని యుఎస్ ట్రిప్ కి వెళ్ళలేడు. ఎందుకంటే ఆల్రెడీ చాలా డబ్బులు అతని ఇల్లు పైన ఖర్చు పెట్టాడు. సునీల్ కెనాట్ విజిట్ అ ట్రిప్. అతను ఇప్పుడు యుఎస్ ట్రిప్ ని అతనితో చేత కాదు. అతను డబ్బులు పెట్టలేడు. దాని చేత కాదు డబ్బులు పెట్టడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? విజిట్ అంటారా, అఫోర్డ్ అంటారా, స్పెండ్ అంటారా అన్న? డెఫినెట్లీ సింపుల్ క్వశ్చన్ అండి. అఫోర్డ్. Answer is afford. I can't afford a Mercedes Benz. I can't afford a new house right now. Afford is nothing but have enough money to pay for that. Have enough money to pay. Right? So visit to మీకు తెలుసు, spend కూడా మీకు తెలుసు, earn కూడా మీకు తెలుసు. So I'll remove this option. It will be waste of time. Question number 67. Directions match list 1 with list 2 synonyms. అప్పుడు వచ్చింది antonym, ఇప్పుడు synonym. ఇలా విచిత్రంగా వేరే వెరైటీ వేరే ఫ్లేవర్స్ ఒక క్వశ్చన్స్ ఇచ్చి మనల్ని టెస్ట్ చేస్తున్నాడు. కానీ అతను తెలియదు వీఆర్ ఆల్ ప్రిపేర్డ్, వీఆర్ ఆల్ గేడ్. క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం రాసే పరిస్థితిలో మాత్రం ఉన్నాం. కామ్ అంటే ఏంటి? ఎవరైతే చాలా కామ్ గా ఉంటారో. ప్లేస్ కామ్ అయితే కూల్, సెరీను, ట్రాంక్విల్. మనిషి కామ్ అయితే కూల్, కంపోజ్డ్, పాయిజ్డ్, సాంక్ఫ్రాయిడ్, ఫ్లెగ్మాటిక్. సో ఇక్కడ కామ్ అంటే ఏంటి? చాలా అన్రఫుల్డ్ గా ఉన్నాడు. మంచి వర్డ్ అండి. డేంజరస్ అంటే సంథింగ్ విచ్ ఇస్ పర్నీషియస్, నాక్షియస్, వెనమస్, పెరిలస్. కామ్ ఇస్ అన్డిస్టర్బ్డ్, అన్రఫుల్డ్. మంచి వర్డ్ ఇచ్చాడు. డిసైడ్. డిసైడ్ అంటే సర్టనా, సెటిలా? మీకు డౌట్ వస్తే డెఫినెట్ తీసుకోండి. ఐ విల్ డెఫినెట్లీ కమ్ టు యువర్. He coming to your house is definite. Definite is 100% sure, certain. Decide is I have decided, means I have settled now. I have make it a point. I have made up my mind. So answer ఏం రావాలా? కామ్ is A2. A2 ఎక్కడుంది? ఇక్కడ ఉంది సార్. A2, B3, C4, D1. అబ్సల్యూట్లీ రైట్ సార్. చక్కగా మీకు చెప్పాను కదా. ఇవన్నీ రాసుకుంటూ పోతే వీడియో అనేది లెంతీ అయిపోతుంది సార్. ఓరల్ గా చెప్తున్నా, జస్ట్ ఫాలో మై ఓరల్ ఇంగ్లీష్. ఎప్పుడైనా మీకు ఏమైనా అర్థం కాకపోతే వీడియోని పాజ్ చేయండి. పాజ్ చేసేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా పెద్ద పేపర్ సార్. 45 క్వశ్చన్స్ నేను టీచ్ చేయాలా. గివ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. డాష్ ఈజ్ అ విగరస్ క్యాంపెయిన్ ఫర్ పొలిటికల్, సోషల్ ఆర్ రిలీజియస్ చేంజ్. సో 4 ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. ఆ 4 ఆప్షన్స్ చదివి ఆన్సర్ చేద్దాం. ఓకేనా? సో ఏంటి మరి? ఆప్షన్ 1 ఏమో క్రూసేడ్ ఇచ్చాడు, ఎఫిమరల్ ఇచ్చాడు, గ్రిగేరియస్ ఇచ్చాడు, బయాప్సీ. డాష్ ఇస్ అ విగరస్ క్యాంపెయిన్ ఫర్ పొలిటికల్, సోషల్ ఆర్ రిలీజియస్ చేంజ్. ఏది? క్రూసేడ్ అనేదా, ఎఫిమరల్ అనేదా, గ్రిగేరియస్? ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ఎ క్యాంపెయిన్. ఒక మార్పు జరగాల. అది సోషల్ మార్పు కావచ్చు, పొలిటికల్ మార్పు కావచ్చు, రిలీజియస్ మార్పు. అలాంటి మార్పుని ఇంగ్లీష్లో ఏమంటారు? క్రూసేడ్, ఎఫిమరల్, గ్రిగేరియస్ అండ్ బయాప్సీ. క్రూసేడ్ అంటే ఏంటి? ఒక స్ట్రగుల్ లాంటిదనమాట. ఒక మూవ్‌మెంట్ లాంటిదనమాట. ఒక క్యాంపెయిన్ లాంటిది. ఒక క్యాంపెయిన్, ఒక స్ట్రగుల్, ఒక మూవ్‌మెంట్ దాన్ని క్రూసేడ్ అంటారు. మహాత్మా గాంధీ ఒక క్రూసేడ్‌ని స్టార్ట్ చేశారు. ఆ క్రూసేడ్ ఏంటి? నాన్ వయలెన్స్ క్రూసేడ్ అనమాట. సో క్రూసేడ్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ క్యాంపెయిన్. ఇట్స్ ఎ డ్రైవ్. క్యాంపెయిన్, స్ట్రగుల్, మూవ్‌మెంట్ ఎక్సెట్రా. ఎఫిమరల్ అనే వర్డ్ చాలా మంచి వర్డ్. చాలా సార్లు చెప్పాను. లైఫ్ ఆన్ ఎర్త్ ఇస్ ఎఫిమరల్, టెంపరరీ, ట్రాన్సిటరీ, ట్రాన్సియంట్, షార్ట్ టర్మ్, ఎవెనసెంట్, ఫుగేషియస్. రైట్ సార్? లైఫ్ ఆన్ ఎర్త్ ఇస్ తాత్కాలికంగా ఉండడానికి వచ్చాం సార్. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. ఎఫిమరీ ఇస్ ట్రాన్సియంట్, ట్రాన్సిటరీ, మొమెంటరీ, ఎవెనసెంట్, ఫుగేషియస్, బ్రీఫ్, షార్ట్ లివ్డ్. మంచి వర్డ్ ఎగ్జామ్కి వచ్చేది. ట్రాన్సిటరీ, ట్రాన్సియంట్, మొమెంటరీ, బ్రీఫ్, షార్ట్ టర్మ్ అనమాట. గ్రిగేరియస్. మ్యాన్ ఈజ్ అ గ్రిగేరియస్ యానిమల్. మనిషి ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి కోరుకోడు సార్. ఒక 10 మంది సమూహంలో ఉండడానికి కోరుకుంటారు. మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ గ్రిగేరియస్. హీస్ సోషల్, హీస్ సోషబుల్, కాన్వైవియల్, ఫ్రెండ్లీ, amiable, amicable, genial, congenial. So gregarious is nothing but sociable, convivial, friendly, affable,
అమికబుల్, ఎయిమ్నబుల్, జీనియల్, కాంజీనియల్. బయాప్సీ మంచి వర్డ్. బయాలజీతో సంబంధించిన వర్డ్, మెడికల్ టెర్మినాలజీలో వచ్చే వర్డ్ అనమాట. పీస్ ఆఫ్ టిష్యూ హెస్ బిన్ రిమూవ్డ్ ఫ్రమ్ యువర్ బాడీ అండ్ సెంట్ టు ద పాథలాజికల్ ల్యాబ్ టు ఫైండ్ అవుట్ వాట్ ద డిసీజ్ ఈజ్. మామూలుగా బయాప్సీలు ఎప్పుడు తీస్తారు అంటే అన్ని 99% దేనికి తీయరు, క్యాన్సర్ అని సస్పెక్ట్ చేస్తేనే బయాప్సీ తీస్తారు. అది బ్రెస్ట్‌లోకి వెళ్ళైనా తీయొచ్చు, లంగ్‌లోకి వెళ్ళైనా తీయొచ్చు. Biopsy is nothing but an examination of tissue removed from a living body to discover the presence, cause, or extent of a disease. కావాల్సిందేంటి? డాష్ is a vigorous campaign for political, social, or religious change. Biopsy వస్తుందా? రాదు. గ్రిగేరియస్ వస్తుందా? రాదు. ఎఫిమరల్ వస్తుందా? రాదు. క్రుసేడ్ ఈజ్ ఎ విగరస్ క్యాంపెయిన్. లవ్లీ వర్డ్, స్టార్ వర్డ్ మైండ్లో ఫీడ్ చేసుకోండి, బుక్కుల్లో రాసుకోండి. రైట్. We'll move to the next question. Question number 69. Choose the appropriate synonym for the following. Yearn. Yeah, he's earning for his mother's love. He's earning for his sister's love. He's earning for love. చిన్నప్పటి నుంచి అతనికి ప్రేమ దొరకలేదన్నమాట. అందుకనే దానికోసం తరబడిపోతున్నాడు. దానికోసం అల్లాడిపోతున్నాడు. ఆ అల్లాడిపోవడాన్నే ఇంగ్లీష్‌లో యర్న్ అంటారనమాట. హేటు, డిజైరు, అవాయిడు, ఫియర్. ఎర్న్ ఇస్ లవ్, లైక్, క్రేవ్, డిజైర్, వాంట్, విష్. లాంగ్, crave, desire, want, wish. Core code అన్ని earn అంటారు. I'm earning for the love which I never got in my childhood. My parents expired. Therefore, I'm earning for love. Hate. Hate is dislike. మంచి word. Abominate, abhorrence, despicable, loathsome, spiteful, strong dislike. Super words చెప్తున్నానండి. Hate is loath, abominate, detest, abhor, hate. హేట్ మళ్ళీ హేట్ ఎందుకు? డిస్లైక్. డిస్లైక్. డిజైర్. వాట్ ఈస్ యువర్ డిజైర్? ఐ జస్ట్ వాంట్ టు బికమ్ ఎన్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. వాట్ యు డిజైర్? ఐ డిజైర్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. ఐ లవ్, లైక్, క్రేవ్, వాంట్, విష్. ఇంకో మంచి వర్డ్ ఇస్, ఇంకా మరి టైర్ 2 ప్రిపరేషన్ కాబట్టి వాట్ డూ యూ డిజైర్? ఐ డిజైర్ దట్ దిస్ పార్టీ షుడ్ కమ్ టు ద పవర్. ఐ ఫ్యాన్సీ, I choose, I'm inclined, proclivity, penchant, predilection. Proclivity, penchant, and predilection. Yeah, I avoid sugars. I avoid what you called junk foods. Avoid is nothing but desist. Desist from, abstain from, refrain from. I refrain from speaking bad language. I desist from consuming alcohol. Beautiful 3 words. Avoid is desist from, abstain from, and refrain from. Yeah, you should have the fear. And once you have the fear in your mindset, you are going to crack SSC CGL Tier 2 in a triumphant way. You should have the fear of vocabulary. You should have the fear of grammar, because now English has become the deciding factor. Fear ante bhayamu. Fear is terror, terror, panic, horror, fright, terror, fright, horror, and panic. What he's asking? Asking is synonym. Synonym for the word yearn. Yearn means desire is there. Desire is the right answer. We'll move to the next question. Question number 70. If I am the principal of this college, I would organize many seminars for the స్టూడెంట్స్. నేను ప్రిన్సిపల్ కనుక ఉంటే చాలా సెమినార్స్ని నేను ఆర్గనైజ్ చేసేవాడిని. కానీ నేను ప్రిన్సిపల్ కాదు. నేను కండిషనల్ క్లాస్ చెప్పేటప్పుడు చాలా బాగా చెప్తారండి. కండిషనల్ క్లాస్ 4 కండిషన్స్ ఉంది. 0 కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్. కానీ ఇదొక స్పెషల్ కండిషన్ అనమాట. హైపోథెటికల్ కండిషన్. రైట్ సార్. ఏందంటే నేను కనుక ఉంటే, కానీ నేను కాదు. అప్పుడేమొస్తుంది అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వర్ అ బర్డ్, ఐ వుడ్ ఫ్లై. ఇఫ్ ఐ వర్ అ బర్డ్ ఐ వుడ్ ఫ్లై. ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటంటే, ఇక్కడ మనం ఏ టెన్స్ యూజ్ చేయం సార్. వర్ అనే వర్డ్ మాత్రమే యూజ్. నేను కనుక పెట్టుంటే నేను ఎగిరేవాడిని. వుడ్ ప్లస్ V1.
వుడ్ ప్లస్ V1. ఆయన ఏమంటున్నాడు ఈ సెంటెన్స్ లో, ఈ టోటల్ సెంటెన్స్ లో 2 చోట్ల రెడ్ లైన్ చేశాడనమాట. దేంట్లో ఎర్రర్ ఉంది? వుడ్ ఆర్గనైజ్ అయితే కరెక్టే ఉంది సార్. ఐ వుడ్ ఆర్గనైజ్. వుడ్ ప్లస్ V1. ఇఫ్ ఐ ఆమ్ ద ప్రిన్సిపల్, ఇక్కడ ఐ ఆమ్ వాడలేం సార్. ఆము, ఈజు, ఆరు ఏది వాడలేం సార్. ఇఫ్ ఐ వర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్, I would organize many seminars for the students. I would have organized. అక్కడ మిస్టేకే లేదు. I would అక్కడ మిస్టేక్. ఇఫ్ ఐ వాజ్ ద ప్రిన్సిపల్, వాజ్ యూజ్ చెయ్యనే చెయ్యొద్దు. ఇఫ్ ఐ వర్ ద ప్రిన్సిపల్. గోల్డెన్ రూల్ అండి. గోల్డెన్ రూల్. హైపోథెటికల్ స్టేట్మెంట్. నేను అలా కనుక ఉంటే అలా చేసేవాడిని. నేను లేను, నేను చెయ్యలేను. ఇఫ్ ఐ వర్ ద ప్రిన్సిపల్, నేను ప్రిన్సిపలా కాదు. నేను ప్రిన్సిపల్ ఉంటే నేను మెనీ సెమినార్స్ స్టూడెంట్స్ కొరకు ఆర్గనైజ్ చేసేవాడిని. Question number, what you call 71. One of the part of the sentence below may contain an error. Identify the part. If there is no error, choose no error. All the data from the experiments, including the latest results, confirm the initial hypothesis. All the data from the experiments. Chala experiments చేశారు. దాంట్లోకి అంత డేటా ఇంక్లూడింగ్ ద లేటెస్ట్ రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో కన్ఫర్మ్ ద ఇనిషియల్ హైపోథిసిస్. ఏదైతే ఇనిషియల్ గా మనకు అనిపించిందో అదే కన్ఫర్మ్ చేస్తుంది. ఆల్ ద డేటా ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంట్స్, ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఆల్ ద డేటా ఫ్రమ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఆల్ ద డేటా ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంట్స్ బోత్ ఆర్ కరెక్ట్. ఇంక్లూడింగ్ ద లేటెస్ట్ రిజల్ట్స్ కూడా కరెక్ట్ అని. లేటెస్ట్ సూపర్లేటివ్ వాడింది కాబట్టి దాని ముందు ద వాడాడు అనమాట. కన్ఫర్మ్ ద ఇనిషియల్ హైపోథేసిస్. ఎస్, అబ్సల్యూట్లీ ఫైన్. సో టోటల్ సెంటెన్స్ చదివిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే మిస్టేక్ అనేది ఎక్కడ లేదు సార్. ఇట్ ఈస్ అ సెంటెన్స్ రిలేటెడ్ టు నో ఎర్రర్. నో ఎర్రర్ ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. షల్ వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్? ఎస్. Beautiful idiom is flashing in front of you. Reinventing the wheel. Reinventing the wheel. A wonderful idiom. Well, why reinventing the wheel? Please focus on the company's template and you will get profitable results. Why reinventing the wheel? Focus on what your mother thought in cooking and you can impress your husband. Reinventing the wheel for a new curriculum. Instead of reinventing the wheel on the new curriculum, the school authorities should focus on improving the teaching methodology. 3 ఎగ్జాంపుల్స్ చెప్పానండి. రీఇన్వెంటింగ్ ద వీల్ అనేసి. ఎందుకు నీ ఎఫర్ట్‌ని, ఎనర్జీని వేస్ట్ చేస్తున్నావు కొత్త దాని కోసము? ఆల్రెడీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఫార్ములా ఉంది గదా! మీ అమ్మగారు వంటల్లో ఏదైతే నేర్పించారో దాన్నే యూజ్ చెయ్యి. డెఫినెట్‌లీ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ యూ కెన్ ఇంప్రెస్ యువర్ హస్బెండ్. మళ్ళీ కొత్త కరిక్యులం కోసం ఎందుకు కొత్తగా తాపత్రయపడుతున్నారు? టీచింగ్ మెథడాలజీని ఇంప్రూవ్ చేయండి. సో ఇక్కడ రీఇన్వెంటింగ్ ద వీల్ ఈజ్ అ వండర్ఫుల్ ఇడియం అండి. వేస్టింగ్ టైమ్ ఆన్ ఎఫర్ట్ ఆన్ క్రియేటింగ్ సంథింగ్ దట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. వేస్టింగ్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఆన్ క్రియేటింగ్ సంథింగ్ దట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ద ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఫార్ములా. ఆల్రెడీ మన దగ్గర చాలా వీల్స్ ఉన్నాయి. పిక్చర్ మీకు అర్థం అవ్వడానికి చెప్పాను. మామూలుగా అయితే నేను కార్పెంటర్ అనుకుంటారు మీరు. కార్పెంటర్ కాబట్టే కొత్త కొత్త వీల్స్‌ని తయారు చేస్తున్నాను. అట్లా కాదు. ఆల్రెడీ ఆడ వీల్స్ ఉన్నాయి. మళ్ళీ కొత్తగా తయారు చేసే అవసరం ఉంది. మళ్ళీ కొత్త స్టైల్ ఎందుకు? మళ్ళీ కొత్త మోడల్ ఎందుకు? మళ్ళీ కొత్త ఫ్యాషన్ ఎందుకు? మళ్ళీ కొత్త ట్రెండ్ ఎందుకని. ఎగ్జామినింగ్ సర్కమ్‌స్టాన్సెస్ దట్ హావ్ ఆల్రెడీ బీన్ అండర్‌స్టూడ్ కాదండి. Wasting one's time for things that have already been satisfactorily done, sir. Right, sir. Analyzing various factors of happenings, kadandi. Disturbing the system which has already been used, kadandi. Answer is B. Answer is nothing but answer is what you call B. Manch example meeku ardhamayetattu. Wasting time and effort creating something that already exists instead of using time, tried and tested version.
వై రీఇన్వెంటింగ్ ద వీల్, జస్ట్ యూజ్ ద కంపెనీస్ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ ఫర్ రిపోర్ట్స్. కొత్త కొత్తవి మళ్ళీ కనుక్కోవడం ఎందుకు, ఆల్రెడీ మన దగ్గర టెంప్లెట్ ఉంది, ఆ టెంప్లెట్ని యూజ్ చేసేసి ఆ రిపోర్ట్స్ యొక్క అనాలిసిస్ చేసుకో. బ్యూటిఫుల్ ఇడియం సార్. యా. Question number 73. A person who gambles or places bets on events, especially sports. స్పోర్ట్స్ ఈవెంట్స్ మీద ఎవరైతే పందాలు పెడతాడో ఆయన పంటర్, గ్యామ్లర్, బుక్ మేకర్, ప్లేయర్. గుర్రం రేసింగ్ లో ఎవరైతే రేస్ కోర్స్ వెళ్ళి గుర్రం మీద పందాలు పెడతారో అతన్ని పంటర్ అంటారు సార్. స్పెషల్లీ హార్స్ రేసింగ్. గ్యామ్లర్ ఎవరైతే పందాలు పెడతాడు, కానీ అది గుర్రం రేసింగ్ కూడా కావచ్చు, కసినో కూడా కావచ్చు, పేకాట కూడా కావచ్చు, ఇంకేమైనా జూదమైనా కావచ్చు. ఎనీ జూదంలో ఎవరైతే డబ్బులు పెడతారో అతన్ని గ్యామ్లర్ అంటారు. స్పెషల్లీ హార్స్ రేసింగ్ లో ఎవరైతే డబ్బులు పెడతారో అతన్ని పంటర్ అంటారు. బుక్ మేకర్ అంటే ఎవరైతే ఆ డబ్బులు తీసుకుంటారు, బుకీస్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఇండియా గెలుస్తుంది అని నేను డబ్బులు పెట్టాలనుకుంటున్నా, 2 లక్షలు పెట్టాలనుకుంటున్నా. అప్పుడు నేను ఎవరి దగ్గర పోయి ఇస్తా? ఎవరో ఉండాలి కదా యాక్సెప్ట్ చేయడానికి. అప్పుడు బుకీస్ ఉంటారండి. ఆళ్ళేం చెప్తారు, ఇండియా గెలిస్తే రూపాయికి 30 పైసలు ఇస్తా, పాకిస్తాన్ గెలిస్తే రూపాయికి 3 రూపాయలు ఇస్తా. పాకిస్తాన్ గెలవదు కాబట్టే రేట్ ఎక్కువ ఇస్తున్నాడు, ఇండియా గెలుస్తది కాబట్టే 30 పైసలే ఇస్తున్నాడనమాట. దాన్ని బుకీ అంటారు. ప్లేయర్ అంటే ఎవరైతే ఆడతారో వాళ్ళని ప్లేయర్ అంటారనమాట. ఎ పర్సన్ హూ ప్లేసెస్ బెట్ స్పెషల్లీ ఇన్ హార్స్ రేసింగ్. Especially in horse racing or sports. Also casually used for a customer. అది కూడా కరెక్టే. గ్యాంబ్లర్ అంటే ఎవరు సార్? సమ్‌వన్ హూ రిస్క్ మనీ ఆన్ గేమ్స్ ఆఫ్ ఛాన్స్. ఏదైనా జూదం మీద డబ్బులు పెట్టేవాడు గ్యాంబ్లర్ అన్నమాట. బుక్ మేకర్ ఎవరు సార్? a పర్సన్ ఆర్ కంపెనీ దట్ టేక్స్ బెట్స్. ఏదైతే బెట్ తీసుకుంటుందో సెట్ ఆడ్స్ అండ్ పేస్ అవుట్ విన్నింగ్స్. యెస్, చెప్పాను కదా, ఇండియా గెలిస్తే 100 రూపాయలకి రూపాయికి 30 పైసలు ఇస్తాను. అదే పాకిస్తాన్ గెలిస్తే మీరు రూపాయి ఇస్తే 3 రూపాయలు ఇస్తాననమాట. సో వాళ్ళేం చేస్తారు, బెట్ తీసుకుంటారు, ఆడ్స్‌ని క్రియేట్ చేస్తారు, అండ్ దాని తర్వాత గెలిచిన తర్వాత డబ్బులు ఇచ్చేస్తారనమాట. సమ్‌వన్ హూ పార్టిసిపేట్స్ ఇన్ ఎ గేమ్ ఆర్ స్పోర్ట్, ఆల్సో యూజ్డ్ ఫర్ ఎ పర్సన్ యాక్టివ్ ఇన్ ఎ ఫీల్డ్. ఒక మంచి ప్లేయర్ అనమాట. వీళ్ళందరూ క్రికెట్ ప్లేయర్స్, హాకీ ప్లేయర్స్, వీళ్ళందరినీ ప్లేయర్స్ అంటారు. ఎ పర్సన్ హూ గ్యాంబుల్స్ ఆర్ ప్లేసెస్ బెట్స్ ఆన్ ఈవెంట్స్, స్పెషల్లీ స్పోర్ట్స్ మీద బెట్ చేసేవాడిని మనం ఏమంటాం? అలాంటి పర్సన్‌ని మనం ఏమంటాం? వాట్ డు వి కాల్? స్పోర్ట్స్ అంటే మరి హార్స్ రేసింగ్ స్పోర్ట్స్‌లోనే వస్తుంది గదా! సో డెఫినెట్‌లీ పంటర్ అంటారు సార్. గ్యామ్లర్ అయితే పేకాట ఆడుతా ఉంటాడు, కసినోకెళ్తా ఉంటాడు. ఆ! ఇంకా వేరే అందర్ బార్ అనే గేమ్ గూడా ఉంటుంది. చాలా ఉన్నాయి గేమ్స్. రైట్? సో విల్ మూవ్ టు దిస్ వండర్‌ఫుల్ వాట్ యూ కాల్ కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్ భలే ఇస్తున్నాడండి. ఎడిక్విటీ ప్యాటర్న్‌లో చాలా అద్భుతమైన కాంప్రహెన్షన్ ఇస్తున్నాడనమాట. ఇన్ 1279 BC, the realm of Egypt was under the autocratic rule of Pharaoh Ramses II, one of the most formidable leaders in Egyptian history, known as Ramses the Great. His rule saw significant military campaigns. Among them, the Battle of Kadesh stands out, fought against the Hittite Empire under Muwatalli II near the city of Kadesh on the Orontes River. The battle, believed to be the earliest in recorded history, found its genesis in the Pharaoh's fury over Hittites' expansion into Syrian territories. With these territories views as a part of his vassal states, Ramses II commanded a sizable force to retake control. Muwatalli, resilient, countered with a similar large force, setting the stage for a significant standoff. On the brink of battle, deceit was employed. The Hittites tricked Egyptian intelligence, claiming their forces were further off, fortifying their defense postures. Yet, upon realizing this manipulation, the impassioned Egyptians launched a valiant offensive. Despite the odds, these forces battled to a stalemate, leading to a historic peace treaty demonstrating the enduring human longing for peace amidst power dynamics. సూపర్ ప్యాసేజ్ అండి. ఇంగ్లీష్ ఎంత బాగుందో చూడండి. ఇలాంటి ప్యాసేజ్
అడిక్విటీ మోడల్‌లో ఇచ్చి ఒక్కొక్కసారి కష్టమైన క్వెషన్స్ ఇస్తున్నాడు. ఒక్కొక్కసారి ఈజీ క్వెషన్స్ ఇస్తున్నాడు. ఈ ప్యాసేజ్‌లో 1279 బీసీలో ఈజిప్ట్‌లో ఒక అద్భుతమైన రాజు ఉండేవాడు. అతన్ని రామ్సెస్ ద గ్రేట్, అతన్ని ఫరో రామ్సెస్ II కూడా అంటారనమాట. ఆయన యొక్క సమయంలో చాలా చాలా భయంకరమైన యుద్ధాలు జరిగాయనమాట. అందులో ప్రత్యేకమైన యుద్ధం గురించి ఎక్కువ మెన్షన్ చేస్తున్నాడు. అది బ్యాటిల్ ఆఫ్ ఖదేష్ అనమాట. అది ఎవరితోని కొట్లాడాడంటే హిటైట్ ఎంపైర్‌తోని కొట్లాడాడనమాట. నియర్ ద సిటీ ఆఫ్ ఖదేష్ ఆన్ ఒరంటోస్ రివర్ అనమాట. ఆహ్, ఫ్ హిస్టరీ ఏం చెప్తుందనమాట, ఇది ప్రపంచంలో ఫస్ట్ బ్యాటిల్ అనమాట. అంటే దాని ఆరిజిన్‌ని తెలుసుకుంటే, ఫిరోజ్ ఒక డిస్క్రిప్షన్‌లో తెలుసుకుంటే, ఇది మన చరిత్రలో మానవ చరిత్రలో ఇది ఫస్ట్ బ్యాటిల్ అంటున్నాడనమాట. ఎందుకు జరిగిందంటే, హిటైట్ అనేవాడు అతని యొక్క ఎంపైర్‌ని ఎక్స్‌పాండ్ చేస్తున్నాడు. ఎక్స్‌పాండ్ చేస్తూ చేస్తూ రామ్సెస్ ది గ్రేట్ ఎంపైర్ దగ్గర కూడా వచ్చాడు. అతని పైన దాడి చేసి అక్కడ ఏవైతే ఆ టెరిటరీ ఉందో ఆ టెరిటరీని సీజ్ చేయాలనుకున్నాడు. సో, డెఫినైట్‌లీ రామ్సెస్ IIకి కోపం వచ్చిందనమాట. అతను ఏం చేసాడు, ఒక అద్భుతమైన ఆర్మీని తీసుకొనొచ్చి కమాన్ వీళ్ళ మీద అటాక్ చేద్దామని వాళ్ళు ఏం చేశారు అంటే, ఇద్దరు ఒక భయంకరమైన యుద్ధానికి రెడీ అయిపోయారనమాట. సో, ఆ బ్యాటిల్‌లో అందరికన్నా ఇంపార్టెంట్ థింగ్ మనం చూడాల్సిందేందంటే, అక్కడ మోసాన్ని గూడా వాళ్ళు యూజ్ చేశారు. హిటైట్ అనేవాడు మోసం చేసిండు. ఏం చెప్పిండంటే, మా మా ఆర్మీ చాలా దూరంగుంది. అట్లనే వాళ్ళ యొక్క డిఫెన్స్‌ని చాలా స్ట్రాంగ్‌గా చేసుకున్నాడనమాట. సో, ఆ మోసం చేస్తే ఏమైపోయింది, కొద్దిగా రామ్సెస్ ఆర్మీ అనేది తెరబడ్డది. కానీ అయినా ఓడిపోలేదు సార్. ఎట్ అపాన్ రియలైజింగ్ దిస్ మానిప్యులేషన్ ఈజిప్షియన్స్ లాంచ్డ్ అద్భుతం భయంకరమైన అటాక్ చేసిందనమాట. ఇద్దరు భయంకరంగా కొట్లాడుకున్నారు. లాస్ట్‌కి రిజల్ట్ ఏం రాలేదనమాట. లాస్ట్‌కి వాళ్ళిద్దరు సంధి చేసుకున్నారనమాట. చక్కగా మీకు తెలుగులో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాననమాట. క్వెషన్స్ చూద్దాం. ఇన్ 1279 బీసీ ద రీలమ్ అంటే ఈజిప్ట్ యొక్క ఆహ్, రి రీమ్ పరిపాలన వాస్ అండర్ ద ఆటోక్రటిక్ రూల్ ఆఫ్ ఫరో Tutankhamun, Cleopatra, Ramses II, uh, Akhenaten. సో, టూటన్‌ఖామున్ గాదు, క్లియోపాట్రా గాదు, రామ్సెస్ II ద గ్రేట్ అన్నమాట. అఖెనాటన్ గూడా కాదు. సో, ఈజీ క్వెషన్ సార్. మళ్ళీ ఎనకాల పోయే అవసరం లేదు. డిస్పైట్ బీయింగ్ ట్రిక్డ్ బై ద హిటైట్స్, ద ఈజిప్షియన్స్ రిట్రీటెడ్. సో, వాళ్ళు మోసం చేశారు అని ఈజిప్షియన్స్ ఏం చేశారు? వాళ్ళు రిట్రీట్ అంటే ఎనకాలకెళ్ళిపోయారు. సరెండర్ అయిపోయారు. రిట్రీటెడ్ అంటే మూవ్ బ్యాక్. మూవ్ బ్యాక్. అదేంది ఇట్లొస్తుంది? మూవ్ బ్యాక్. సరెండర్ అంటే టు గివ్ ఇన్. లెయిడ్ సీజ్ సార్ ఇది. లెయిడ్ సీజ్ అంటే చుట్టుముట్టేశారు సార్. వాళ్ళని చుట్టుముట్టేశారు. లాంచ్డ్ ఎ వాలియంట్ అఫెన్సివ్. యెస్. జబర్దస్త్ అటాక్ చేసిరన్నమాట. రిటాలియేట్. రిటాలియేట్. మళ్ళీ తిరిగి సరి అయిన జవాబిచ్చారన్నమాట. ఎక్కడ పిరుకోల్లక విత్‌డ్రా చేసుకోలేదు. రిట్రీట్ చేసుకోలేదు. సరెండర్ చేసుకోలేదు. సో, ఇది ఎక్కడుందో చూపిస్తాను మీకు, సో థట్ యూ కెన్ అండర్‌స్టాండ్. Defensive forces, Egyptian claiming that forces invasion launched a valiant attack. చూడండి ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఉంది. 76. Question number 76. Statement. Ramses II led Egypt during the Battle of Kadesh. Yes, absolutely correct. Ramses the Great లీడ్ చేస్తున్నాడు ఆ యొక్క యుద్ధంలో. స్టేట్మెంట్ 2. ద హిటైట్ సరెండర్ ఇన్ ద ఎవ్వరు సరెండర్ చేయలేదు సార్. ఇద్దరు భయంకరంగా కొట్లాడారు. లాస్ట్‌కి ఇద్దరు పీస్ ట్రీటీని సైన్ చేశారు. సంధి చేసుకున్నారు. చూస్ ద రైట్ పర్సన్. 1 is correct సార్. సెకండ్ is wrong సార్. So statement 1 is true. Statement 2 is false. Absolutely correct. False. True. Kaadu. Both statement 1 and 2 are true. No. Both statement 1 and 2 are false. No. So answer is 1 is true. 2 is false. ఇలాంటి క్వశ్చన్స్ కూడా విచిత్రమైన క్వశ్చన్స్ మనల్ని అడుగుతున్నాడు అనమాట. The Egyptians launched a valiant offensive because they were tricksters, manipulators, courageous. వాళ్ళు ఎందుకు మళ్ళీ వాళ్ళకి తగినట్టు జవాబు ఇచ్చారు? వాళ్ళు మోసం చేసేవాళ్ళా? వాళ్ళు మానిప్యులేట్ చేసేవాళ్ళా? వాళ్ళు ధైర్యవంతులా? వాళ్ళు చాలా పాసివ్‌గా ఉన్నారా? సింపుల్ లాజిక్ సార్. ఇక దీని గురించి ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. ట్రిక్స్టర్స్ అంటే చీటర్స్, స్విండ్లర్స్, ఫ్రాడ్స్. మానిప్యులేటర్స్ ఇస్ వన్ హూ మానిప్యులేట్స్, పపెటియర్. మానిప్యులేట్ చేసేవాడు. పపెట్ మాస్టర్, ఎక్స్‌ప్లాయిటర్. కరేజియస్ అంటే బోల్డు, కరేజియస్, బ్రేవ్, వాలియంట్, వాలర్, డేర్ డెవిల్, హీరోయిక్. పాసివ్ ఇస్ సంథింగ్ సబ్మిసివ్, యీల్డింగ్, అక్విసియంట్, డొసైల్. లొంగిపోయిన వాళ్ళు.
చాలా హంబుల్‌గా ఉండేవాళ్ళు, అక్విసియంట్‌గా ఉండేవాళ్ళు. సో, ఇప్పుడు చెప్పండి, ద ఈజిప్షియన్స్ లాంచ్డ్ ఎ వాలియంట్ ఆఫెన్సివ్ బికాస్ దే వర్ ట్రిక్స్టర్స్ కాదు సార్. హిట్టైట్ వాళ్ళు ట్రిక్స్టర్స్. హిట్టైట్ వాళ్ళు మానిప్యులేటర్స్. కానీ ఈజిప్షియన్స్ మాత్రం కాదనమాట. ఈజిప్షియన్స్ మాత్రం చాలా ధైర్యవంతులు. ఆ ధైర్యవంతులనే ఇంగ్లీష్‌లో కరేజియస్ అంటారనమాట. సో, క్వెషన్ నంబర్ 78 ఇంకో అద్భుతమైన ఇడియం మీ ముందు ఉందనమాట. మేక్ డక్ అండ్ బ్రేక్స్ ఆఫ్. Make ducks and drakes off. Treat something with great respect. Waste or squander something recklessly. Enhance something with skill. Avoid using something together. Well, he has received 10 crores as inheritance, but he is making ducks and drakes of it. Well, the government is using public money and making ducks and drakes of it. ఐవ్ గివెన్ యూ 2 ఎగ్జాంపుల్స్. అతనికి 10,00,00,000 ఆస్తి ఇన్‌హెరిటెన్స్‌లో దొరికింది. కానీ దాన్ని హి ఈస్ మేకింగ్ డక్స్ అండ్ డ్రేక్స్ ఆఫ్ ఇట్. ద గవర్నమెంట్ ఈస్ యూజింగ్ పబ్లిక్ ఫండ్స్ అండ్ మేకింగ్ డక్స్ అండ్ డ్రేక్స్ ఆఫ్ ఇట్. అంటే పబ్లిక్ మనీ పబ్లిక్ వెల్‌ఫేర్ కోసం వాడాలా కానీ దాన్ని విచ్చలవిడిగా వాడేస్తుంది. సో, డక్స్ అండ్ డ్రేక్స్ ఆఫ్ సంథింగ్ ఈస్ నథింగ్ బట్ టు వేస్ట్ ఆర్ స్క్వాండర్ సంథింగ్ కేర్‌లెస్‌లీ ఆర్ రెక్‌లెస్‌లీ. స్పెషల్లీ మనీ ఆర్ ప్రాపర్టీ. ఎవరైతే మనీని కానీ, వాళ్ళ ప్రాపర్టీని కానీ దుబారాగా ఆలోచించకుండా రెక్లెస్‌గా, కేర్‌లెస్‌గా ఖర్చు పెట్టేస్తారో దాన్ని డక్స్ అండ్ డ్రేక్స్ అంటారనమాట. ఇక్కడ చూడండి వాడు ఏం చేస్తున్నాడు, గోల్డ్ కాయిన్స్ ఉన్నాయన్నమాట. వాడి దగ్గర చాలా గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. హి ఈస్ ద సన్ ఆఫ్ ఎ బిలియనైర్. అతను ఏం చేస్తున్నాడు, కొన్ని గోల్డ్ కాయిన్స్ తీసుకొని వచ్చేసి నీళ్ళల్లో పడేస్తున్నాడన్నమాట. అతను ఏ ఏం చేస్తున్నాడు, హి ఈస్ జస్ట్ వేస్టింగ్ దట్ గోల్డ్ కాయిన్స్. హి ఈస్ జస్ట్ వేస్టింగ్ దోస్ ఎక్స్‌పెన్సివ్ గోల్డ్ కాయిన్స్. హి డజంట్ నో ద వాల్యూ ఆఫ్ దోస్ గోల్డ్ కాయిన్స్. హి ఈస్ సపోజ్డ్ టు కీప్ దెమ్. సో, ట్రీట్ సంథింగ్ విత్ గ్రేట్ రెస్పెక్టా? కాదు. వేస్ట్ ఆర్ స్క్వాండర్ సంథింగ్ రెక్లెస్‌లీ? అబ్సల్యూట్‌లీ రైట్. ఎన్హాన్స్ సంథింగ్ విత్ స్కిల్? నో. అవాయిడ్ యూజింగ్ సంథింగ్ ఆల్‌టుగెదర్ కాదు. అద్భుతమైన బిహేవ్ రెక్లెస్‌లీ ఆర్ వేస్ట్ బిహేవ్ రెక్లెస్‌లీ ఆర్ వేస్ట్‌ఫుల్లీ స్పెషల్లీ విత్ మనీ ఆర్ రిసోర్సెస్. మంచి మీనింగ్ అండి. ఎగ్జాంపుల్ చూడండి. హి ప్లేస్ డక్స్ అండ్ బ్రేక్స్ విత్ ద కంపెనీస్ ఫండ్స్ అండ్ లాస్ట్ హిస్ జాబ్. సో, కంపెనీ ఫండ్స్‌తోని హి ప్లేడ్ డక్స్ అండ్ బ్రేక్స్ అంటే దాన్ని ఇల్లీగల్‌గా యూజ్ చేసుకున్నాడు. దుబారా ఖర్చు చేసాడు. సో, తెలిసిపోయింది మేనేజ్మెంట్‌కి. హి లాస్ట్ హిస్ జాబ్. సో, మీకు టియర్ 2లో చాలా ఇంపార్టెంట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సిందేందంటే, ప్యాసేజెస్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ 3 ఇస్తాడు. క్లోజ్ టెస్ట్ 1 ఇస్తాడు. ఒక్కొక్కసారి కాంప్రహెన్షన్ ప్యాసేజే 4 ఇచ్చేస్తాడు. ఒక్కొక్కసారి 2 క్లోజ్ టెస్ట్ ఇస్తాడు. 2 కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఇస్తాడు. వాడి ఇష్టం అనమాట. ఆహ్, అతనికి ఆ ప్రెరోగేటివ్ పవర్ ఇచ్చారు. నువ్వు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసుకో. నువ్వు ఎలా అయినా కండక్ట్ చేసుకో. సో, డెఫినెట్‌లీ అడిక్విటీ అనేది రైట్ నౌ ఇట్ ఈస్ ఇన్ ఎన్ ఎక్స్‌పెరిమెంటేషన్ మోడ్‌లో ఉందనమాట. అందుకనే క్లోజ్ టెస్ట్ కూడా మీకు చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. పేపర్ 2 ఆల్ ఇండియా లైవ్ మాక్ టెస్ట్ కాబట్టి కొద్దిగా దీన్ని ఈజీగానే పెట్టాను. కాంప్రహెన్షన్ మంచిది ఇచ్చాను కాబట్టి. ఇండియా నీడ్స్ టు డాష్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రిఫై ఇట్స్ ట్రాన్స్‌పోర్టేషన్ సెక్టర్ టు ట్రాన్సిషన్ టు ఎ డాష్ నేషన్. Embracing green hydrogen will allow India to dash 3.6 gigatons of carbon dioxide emissions cumulatively through 2050, according to a NITI Aayog report. The low cost of renewable energy dash makes green hydrogen a cost competitive form of fuel source in the distant future India. చాలా ఈజీ అండి. ఇక్కడ మాట్లాడుతుంది ఏందంటే ఇండియా అనేది ఒక అద్భుతమైన డెవలపింగ్ నుంచి డెవలప్డ్ నేషన్‌గా మారుతుందన్నమాట. డెఫినెట్‌లీ ఈ రిన్యూవబుల్ ఎనర్జీ ఇట్ నీడ్స్ టు డాష్ రిన్యూవబుల్ ఎనర్జీని మనము ఎక్కువగా యూజ్ చేసుకోవాలా. ఆ ట్రాన్స్‌పోర్టేషన్ సెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రిఫై చేసుకొని ఒక ట్రాన్సిషన్ మోడ్‌కు రావాలన్నమాట. అంటే సారీ, ఫాసిల్స్ ఫ్యూయల్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా రిన్యూవబుల్ సోర్సెస్ మీద మనం సపోజ్ ఇండియా కనుక గ్రీన్ హైడ్రోజన్‌ని వాడిందనుకోండి, డెఫినెట్‌లీ ఇండియా అనేది 3.6 గిగాటన్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్‌ని ఎక్కువ చేస్తుందన్నమాట. 2050 దాకా ఒక నీతి ఆయోగ్ రిపోర్ట్ అనేది చాలా స్పష్టంగా చెప్తుందన్నమాట. ఈ లో కాస్ట్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ద లో కాస్ట్ ఆఫ్ రెన్యూవబుల్ డాష్ ఇది కనుక ఇండియా చేయగలిగితే అది మాత్రం గ్రీన్ హైడ్రోజన్‌ని ఒక అద్భుతమైన కాస్ట్ కాంపిటీటివ్ ఫ్యూయల్‌గా ఫ్యూచర్‌లో తయారు చేస్తుందన్నమాట. సూపర్ గా ఉంది. దీని యొక్క యాక్చువల్లీ ఇక్కడే పెట్టేవాడిని ఆప్షన్స్ అన్ని. కానీ క్వెషన్స్ ఇచ్చాడు. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ 1.
ఏంటది? ఇండియా నీడ్స్ టు డాష్ రెన్యూవబుల్ ఎనర్జీ. మరి ఇండియా ఏం చేసుకోవాలా దాన్ని? రిసీవ్ చేసుకోవాలా? అడాప్ట్ చేసుకోవాలా? అప్లై చేసుకోవాలా? ఎంక్వైరీ చేసుకోవాలా? సో, రిసీవ్ ఈస్ టు టేక్, టు అక్నాలెడ్జ్. అడాప్ట్ ఈస్ టు ఎంబ్రేస్. I have adopted Hinduism. Welcome. I embrace my new daughter. Apply is register. ఒకటే వర్డ్ రాస్తున్నా సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఎంక్వైర్ మీన్స్ ఆస్క్. సో ఇక్కడ ఎంక్వైర్ రాదు, అప్లై రిజిస్టర్ రాదు, రిసీవ్ ఇస్ టేక్. I have received that parcel. I have taken the parcel. Adopt. Adopt is right. Next. Select the most appropriate option to fill in the blank 2. Neutralized, paralyzed, restricted, decarbonized. So, ఎలక్ట్రిఫై ఇట్స్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ టు ట్రాన్సిషన్ టు డాష్ నేషన్. ఎలాంటి నేషన్గా తయారు చేయాలా? కార్బన్ నుంచి ముక్తి, కార్బన్ నుంచి ఫ్రీడమ్ దొరికే లాంటి నేషన్ని తయారు చేయాలి. సో డెఫినెట్లీ న్యూట్రలైజ్ అంటే ఏంటి? దేన్నైనా నలిఫై చేయడం. హీ వాజ్ న్యూట్రలైజ్డ్ అంటే హీ వాజ్ కిల్డ్. జీరో చేయడం, నలిఫై, నెగేట్. పారలైజ్ అంటే ఏంటి? అనేబుల్ టు వాక్ డ్యూ టు సర్టన్ డిసీజ్, సంథింగ్ విచ్ ఇస్ రెస్ట్రిక్టెడ్ అంటే ఏంటి? కన్ఫైన్, లిమిట్. డీకార్బనైజ్ ఇస్ నథింగ్ బట్ టు రిమూవ్ కార్బన్. సో డెఫినెట్లీ ఈ యొక్క కాంటెక్స్ట్ లో మనం మాట్లాడుతుంది కార్బన్ గురించే 3.6 గిగాటన్ కార్బన్స్ ని 2050 దాకా తగ్గించేస్తామంట. సో న్యూట్రలైజ్ రాదు, పారలైజ్డ్ రాదు, రెస్ట్రిక్టెడ్ రాదు, డీకార్బనైజ్డ్ వస్తుంది అనమాట. Fill in the blank with appropriate. Reduce, slack, eliminate, elevate. Embracing green hydrogen will allow India to dash 3.6 gigatons of carbon dioxide. So definitely, then chinna answer enti, what will be the answer for that? The answer will be absolutely reduce. Reduce ante decrease. Decrease. Slack ante slow. Eliminate ante remove. Destroy, annihilate. Elevate is lessen. ఇప్పుడే డిస్కస్ చేసాం కదా. సో reduce is the right answer. Select the most appropriate option to fill in the blank 4. Manufacture, propagation, Niti Aayog report, the low cost of renewable energy dash makes green hydrogen. దాన్ని కనుక మనము మ్యానుఫ్యాక్చర్ చేస్తే, జనరేట్ చేస్తే, ప్రాపగేట్ చేస్తే లో కాస్ట్ జనరేషన్ వస్తుంది సార్. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఇస్ క్రియేట్, ప్రొడ్యూస్. Propagation is spread. Increase is amplify. Generate is to create. Definitely ఇక్కడ నౌన్ వస్తుంది సార్. జనరేషన్ నౌన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది రాదు, వర్బ్ రాదు. సో ఇది వర్బ్ కూడా రాదు, ఇది వర్బ్, ఇది నౌన్. కాబట్టి జనరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జనరేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. This is parajumble, sir. Given here are 4 jumbled sentences. Pick the option that gives the correct order. In this dish, I have onions and peppers and garlic and potatoes and beans. I'm starting with my onion and I'm going to make everything relatively the same size. The only thing that's going to take time is chopping all the veg. But you don't have any of those. You can use whatever you want. సో ఒక డిష్ తయారు చేయడానికి ఆనియన్స్, పెప్పర్స్, గార్లిక్స్ అండ్ పొటాటోస్ కావాలా. ఐఎమ్ స్టార్టింగ్ విత్ ఆనియన్ అంటున్నాడు. చాలా ఎక్కువ టైం పడుతుంది వెజిటేబుల్స్ని కట్ చేయడానికి. బట్ నీ దగ్గర అవేం లేవు కాబట్టి నువ్వు ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఏది చేయాలా? స్టార్టింగ్ ఫస్ట్ డిష్ గురించి చెప్తున్నాడు. మెయిన్ ఐడియా ఏంటి? మెయిన్ ఐడియా ఇస్ డిష్. ఆ డిష్కి ఏమేమి కావాలా? ఆనియన్స్, పెప్పర్స్, గార్లిక్స్ అండ్ పొటాటోస్. ఐఎమ్ స్టార్టింగ్ విత్ ఆనియన్ అంటామా? అనొచ్చు. కానీ ఏబీ కాంబినేషన్ ఉందా? లేదు. ద ఓన్లీ థింగ్ దట్స్ గోయింగ్ టు టేక్ టైమ్ ఇస్ చాపింగ్ ఆల్ ద వెజెస్. ఏసీ కాంబినేషన్ ఉందా? లేదు. సో డెఫినెట్లీ ఉన్నది ఒకటే. ఇన్ దిస్ డిష్ ఐ హావ్ ఆనియన్స్ అండ్ పెప్పర్స్ అండ్ గార్లిక్స్ అండ్ పొటాటోస్ అండ్ బీన్స్. బట్ నీ దగ్గర అవేమీ లేవు కాబట్టి నీ దగ్గర ఏమైతే ఉన్నాయో అవి యూజ్ చేసుకో కాబట్టి ఏడీ మాత్రం ఒక ఆప్షనే ఉందన్నమాట.
The only thing that's going to take time to start JLM, I'm starting with onion to start JLM. So answer is ADCB. ఫస్ట్ ఏంటి డిష్ కోసం ఇవి కావాలా? నీ దగ్గర అవేమీ లేవు కాబట్టి నీకేది కావాలంటే అదే. ఒకటే థింగ్ ఏదైతే చాలా ఇబ్బంది పెడుతుంది ఏందంటే, ఈ వెజిటబుల్స్ అన్నిటిని కట్ చేయడానికి టైం పడుతుంది. కానీ నేను మాత్రం ఐ విల్ స్టార్ట్ విత్ మై ఆనియన్ అండ్ ఐయామ్ గోయింగ్ టు మేక్ ఎవ్రీథింగ్ రిలేటివ్ ద సేమ్ సైజ్. ఏ, డి, సి, బి. బితోని స్టార్ట్ అవ్వదు, డితోని స్టార్ట్ అవ్వదు, సితోని స్టార్ట్ అవ్వదు. ద గ్రేట్ actress Jennifer Lawrence has been dancing for the past 6 hours. Oh, జెనిఫర్ లారెన్స్ అనేది ఒక అద్భుతమైన యాక్ట్రెస్ 6 గంటల నుంచి కంటిన్యూస్‌గా డాన్స్ చేస్తుంది. ద గ్రేట్ యాక్ట్రెస్ జెనిఫర్ లారెన్స్ వాస్ డాన్సింగ్ అంటామా? అనము. డాన్సెస్ అంటామా? అనము. ఈస్ డాన్సింగ్ అనము. నో ఇంప్రూవ్‌మెంట్ ఈస్ ద రైట్. ఈజియెస్ట్ క్వెషన్ అండి ఈ మాక్‌లో. ఎందుకంటే ఫర్, సిన్స్, పాయింట్ ఆఫ్ టైమ్, పాయింట్ ఆఫ్ టైమ్, ఫర్, పీరియడ్ ఆఫ్ టైమ్, పీరియడ్ ఆఫ్ టైమ్. చాలా మందికి తెలుసు. 90% ఆఫ్ ద స్టూడెంట్స్‌కి తెలుసు. 10% ఆఫ్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ టైమ్, పీరియడ్ ఆఫ్ టైమ్‌కి డిఫరెన్స్ ఏందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి. జైన్ సర్ హాస్ బీన్ టీచింగ్ సిన్స్ 3:00 ఇది పాయింట్ ఆఫ్ టైమ్ అన్నమాట. అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. జైన్ సర్ హాస్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 ఇయర్స్. 20 ఇయర్స్ నుంచి దానికి స్టార్టింగ్ పాయింట్ ఉండదు, ఎండింగ్ పాయింట్ ఉండదు. స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ లేని దాన్ని పీరియడ్ ఆఫ్ టైమ్ అంటారు. స్టార్టింగ్ పాయింట్ ఉన్నదాన్ని పాయింట్ ఆఫ్ టైమ్ అంటారు. సో ఎప్పుడైనా ఈ 2 ఫర్రు ఇంకా సిన్స్ వస్తే మీరు వాడేది ఏందంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాంటిన్యూయస్. హాజ్ స్లాష్ హావ్ ప్లస్ బీన్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ గుర్తుపెట్టుకోవాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. గ్రేట్ యాక్ట్రెస్ జెనిఫర్ హ్యాస్ బీన్ డాన్సింగ్. హ్యాజ్ బీన్ డాన్స్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ డాన్సింగ్ ఫర్ పాస్ట్ 6 అవర్స్. అబ్సల్యూట్లీ రైట్ సార్. గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. అందరికీ తెలిసిందే. గ్రీనర్ పాస్చర్స్ ఇంకో ఇడియం వచ్చిందనమాట. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ గ్రీనర్ పాస్చర్స్. So greener pastures. Normally we see in our daily life that most of the people are running after greener pastures. So you can see most of the students from Hyderabad, Mumbai, Chennai and Bengaluru, they search for greener pastures. Now the computers, especially the software industry is down. They're searching for greener pastures. After completion of my engineering, I'll go in search of greener pastures, especially United States of America. When you're not able to do well in Hyderabad and you say that you go in search of greener pastures, will you succeed over there? What does the idiom greener pastures say? Greener pastures ante enti? To move from one place to another place in search of better prospects. సో మామూలుగా స్టూడెంట్స్ ఇంజినీరింగ్ అయిన తర్వాత ఏం చేస్తారు అంటే వాళ్ళు యూఎస్ కానీ, యూరోప్ కానీ, లండన్ కానీ, సింగపూర్ కానీ వేరే అబ్రాడ్‌కి వెళ్ళిపోతారు అనమాట. సో దట్ దే విల్ గెట్ ఎ బెటర్ జాబ్. హైదరాబాద్‌లో అతనికి మంచి జాబే ఉంది. కానీ దానికంటే మంచి జాబ్ దొరకడానికి ఇన్ సెర్చ్ ఆఫ్ గ్రీనర్ పాస్చర్స్ హి మైగ్రేటెడ్ టు ముంబై. సో మోస్ట్ ఆఫ్ ద యంగ్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ దే సెర్చ్ ఫర్ గ్రీనర్ పాస్చర్స్. యాక్చువల్లీ ఇది ఫిగరేటివ్‌గా చెప్తారు. గ్రీనర్ పాస్చర్స్ అంటే ఏంటి? పచ్చగా ఉండే ఫీల్డ్స్ అన్నమాట. పచ్చగా ఉండే ఫీల్డ్స్‌ని మామూలుగా ఫిగరేటివ్ వేలో చెప్తారనమాట. గ్రీనర్ పాస్చర్స్ అంటే అది చాలా ప్రాఫిటబుల్ అనమాట. అక్కడ వాట్ యూ కాల్డ్ హార్వెస్టింగ్ చాలా బావుంటుందనమాట. ఆ హార్వెస్టింగ్ చేసిన తర్వాత ప్రాఫిట్స్ చాలా ఎక్కువొస్తాయన్నమాట. తను చాలా మంచిగా డ్రీమ్ చేస్తున్నాడనమాట. హి హాస్ కంప్లీటెడ్ హిస్ బీటెక్ అండ్ ఎంటెక్ ఫ్రమ్ కంప్యూటర్స్. ఐ మీన్ హి హాస్ కంప్లీటెడ్ హిస్ బీటెక్ అండ్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్స్, నాట్ ఫ్రమ్ కంప్యూటర్స్, ఇన్ కంప్యూటర్స్ అండ్ హి ఈస్ fantasizing. He is imagining that he is going to some European country or United States of America for greener pastures. So a more promising situation కాదు. For a better job, yes. To offer something unrealistic కాదు. Full of vegetation కాదు. Greener pastures is moving to a place or situation that offers better prospects. Raju moved to Mumbai in search of greener pastures. Simple అండి. Next. Decision must be taken. Select the active form of the given. Decision must be taken. Must plus be
ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ V3. సో ఇది పాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ ఏమైపోతుంది? మస్ట్ ప్లస్ V1. ఇక్కడ సబ్జెక్ట్ ఏం లేదు సార్. సో డెఫినెట్లీ సబ్జెక్ట్ అనేది దే రావచ్చు, వి రావచ్చు, సమ్వన్ రావచ్చు, ఎక్సెట్రా. ఇక్కడ మనం చూద్దాం ఏముందో. డెసిషన్ షుడ్ బి టేకెన్. మస్ట్ అనేది షుడ్ కింద మారదు. మారింది కాబట్టి ఎలిమినేట్ చేసేస్తున్నా. వి మస్ట్ టేక్ డెసిషన్స్. యాహ్! ఇక్కడ సబ్జెక్ట్ అనేది నేను వి తీసుకుంటా. వి మస్ట్ ప్లస్ V1 ఉంది. ఇట్ ఈస్ గుడ్ టు టేక్ డెసిషన్ రాంగ్. వి షుడ్ టేక్ డెసిషన్ రాంగ్. సో ఆన్సర్ ఈస్ వి మస్ట్ టేక్ డెసిషన్. వన్ మోర్ ఈజీ క్వెషన్ అన్నమాట. సబ్జెక్ట్ అనేది ఏం లేకపోతే అది వి అయినా రావచ్చు, దే అయినా రావచ్చు, సమ్‌వన్ అయినా రావచ్చు. ఇక్కడ వి తీసుకున్నాడు కాబట్టి ఇంకా వేరే ఆప్షన్స్ మనకు అవైలబుల్ ఏం లేదు కాబట్టి కరెక్ట్. దే మస్ట్ టేక్ డెసిషన్స్ అయినా కరెక్టే. సమ్‌వన్ మస్ట్ టేక్ డెసిషన్ అయినా కరెక్టే. కానీ ఇక్కడ వితోని ఇచ్చాడు కాబట్టి రెక్. క్వెషన్ నంబర్ 87. రెక్. Oh my God. They have wrecked the entire match. They have wrecked the entire building. Demolish, devastate, destroy, obliterate, extirpate, annihilate, havoc. Wreck is nothing but destruction. Destruction ni wreck antaru. Devastation ni wreck antaru. Demolition ni wreck antaru. Smash ni wreck antaru. దేన్నైనా డివాస్టేట్ గాని డిస్ట్రాయ్ గాని. మేక్ అంటే మీ అందరికీ తెలుసు. యూ కెన్ ప్రొడ్యూస్, క్రియేట్, మ్యానుఫ్యాక్చర్, అసెంబుల్, బిల్డ్, కన్‌స్ట్రక్ట్, అసెంబుల్, ప్రొడ్యూస్, మ్యానుఫ్యాక్చర్. బిల్డ్ అనే యెస్ ఐయామ్ గోయింగ్ టు బిల్డ్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ యూ. అంటే మిమ్మల్ని ఒక అద్భుతమైన ఫౌండేషన్ ఇవ్వబోతున్నా. షేప్ అనొచ్చు, క్రియేట్ అనొచ్చు, మౌల్డ్ అనొచ్చు. బిల్డ్ ఇస్ క్రియేట్, షేప్, మ్యానుఫ్యాక్చర్, మౌల్డ్. Yes, the power has been restored. The data has been restored. Restore is nothing but reinstall, replace, reimpose. Reinstall, reinstate, reimpose, replace. మళ్ళీ పెట్టడాన్ని రెస్టోర్ అంటారు. ఒక దాన్ని షేప్‌ని లేకపోతే మ్యానుఫ్యాక్చర్‌ని క్రియేట్ బిల్డ్ అంటారు. రిలీవ్. Yes, now I am relieved. After teaching this mock exam, I will be relieved for a bit because this is a 1.5 hour continuous what you call teaching. So రిలీవ్ ఈస్ దేన్నైనా తగ్గియడం. ఇప్పుడే నేర్పించే కదా ఇదే మాక్ ఎగ్జామ్‌లో తగ్గియడం అనే వర్డ్ నేర్పించా. ఆ తగ్గియడం అనేది అలివేట్, మిటిగేట్, అస్వాజ్, డిక్రీజ్, లెస్, లెసన్, అలివియేట్, మిటిగేట్, లెసన్, రెడ్యూస్. సో యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ రెక్ ఏమైపోతుంది? మంచి వర్డ్. రెక్ అంటే దేన్నైనా డెస్ట్రాయ్ చేయడం అన్నమాట. దానికి యాంటోనిమ్ ఏంటి? సో డెస్ట్రాయ్ చేయడం అంటే మళ్ళీ దాన్ని కట్టడం అన్నమాట. కట్టడం అంటే డెఫినెట్‌లీ వాట్ యూ కాల్ కన్‌స్ట్రక్ట్. సార్ ఇక్కడ మేక్‌కి కన్‌స్ట్రక్ట్ సార్, బిల్డ్‌కి కన్‌స్ట్రక్ట్ రాసారు. మరి ఏది కరెక్ట్? బిల్డ్ ఈస్ రైట్ సార్. బికాజ్ సినోనిమ్స్ కాబట్టి తీసుకున్నా కాబట్టి యాక్చువల్లీ అక్కడ అట్లా రాసాను కాబట్టి రెక్ ఈస్ నథింగ్ బట్ డివాస్టేట్. డివాస్టేట్‌కి అపోజిట్ ఈస్ కన్‌స్ట్రక్ట్. రాసేస్తాను. కన్‌స్ట్రక్ట్. కన్‌స్ట్రక్ట్. ఇక్కడ కన్‌స్ట్రక్ట్‌ని తీసేస్తున్నా. హి ఈస్ మేకింగ్ ఎ కైట్. రైట్? సో క్వెషన్ నంబర్ 88. Given are jumbled sentences, select the option that gives their correct order. సో పారాజంబుల్స్ కూడా ఇస్తున్నాడు. 3-4 ఇస్తున్నాడు సార్. ఇప్పుడు దాకా మనము ఇది రెండోది జస్ట్ త్రూ అవుట్ మై లైఫ్ ఐ హావ్ ట్రైడ్ టు బి ఎ వెల్ బ్యాలెన్స్డ్ పర్సన్. యాహ్! I was expected to be a maths and science genius and nothing more. Growing up in the South, I had a hard time fighting the stereotypical image of a Chinese person. As it turned out, I defied my detractors by excelling in English and history along with maths and science. And over the years, I have continued to maintain my academic standards. Nevertheless, I also made sure that I am more than an academic person. Throughout my life, నా లైఫ్ త్రూఅవుట్ మై లైఫ్ టోటల్ సంపూర్ణమైన లైఫ్‌లో ఒక వెల్ పర్సన్డ్, బ్యాలెన్స్డ్ పర్సన్‌గా నేను నా యొక్క యాటిట్యూడ్‌ని మెయింటైన్ చేశాననమాట. ఐ వాస్ ఎక్స్‌పెక్టెడ్ స్టార్టింగ్ పీతోని వస్తుందా? ఐ వాస్ ఎక్స్‌పెక్టెడ్ టు బి లేదు.
ఫస్ట్ ఆయనెవరు? ఆయన అంటున్నాడు, "నేను నా జీవిత కాలంలో ఒక వెల్ బ్యాలెన్స్‌డ్ పర్సన్‌గా నా యొక్క ఐడెంటిటీని మెయింటైన్ చేశానంటున్నాడు కదా! ఆయనెవరు? తర్వాత 'ఐ వాస్ ఎక్స్‌పెక్టెడ్' అనేది రాదు. సో, పీతోనైతే రాదు. యాస్ ఇట్ టర్న్డ్ ఔట్ ఐ డిఫైడ్. దిస్ ఈస్ నాన్‌సెన్స్. అండ్ ఓవర్ ది ఇయర్స్ ఐ హావ్ కంటిన్యూడ్ టు మెయింటైన్. ఇది కూడా రాదు. సో, మిగిలింది ఒకటే సార్. లేదు, లేదు. ఇది రావచ్చు. యాహ్! గ్రోయింగ్ అప్ ఇన్ ద సౌత్. సౌత్‌లో నేను పుట్టి పెరిగాను గాబట్టే, ఐ హాడ్ ఎ హార్డ్ టైమ్ ఫైటింగ్ మై స్టీరియోటిపికల్ ఇమేజ్ ఆఫ్ ఎ చైనీస్ పర్సన్. మామూలుగా అతను చైనీస్ వాడైనా గావచ్చు, లేదా ప్రజలు అతన్ని చైనీస్ అనా ఊహించుకుంటున్నారేమో. సౌత్‌లో పెరిగాను గాబట్టే, అక్కడ ఈ చైనీస్ ఐడెంటిటీ నాకేదైతే ఉందో, దాంతో నాకు చాలా ఇబ్బందులు కలిగాయన్నమాట. మరి ఏంటి దాని తర్వాత? ఐ వాస్ ఎక్స్‌పెక్టెడ్ టు బి ఎ మ్యాథ్స్ అండ్ సైన్స్ జీనియస్. సో, మరి సౌత్‌లో అందరూ సామాన్యంగా మ్యాథ్స్, సైన్స్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు గాబట్టి, ఇతనితోని గూడా అవే ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేయన్నమాట. మ్యాథ్స్, సైన్స్ నథింగ్ మోర్. కానీ ఇతనేం జేసాడు? క్యూపీ యాస్ ఇట్ టర్న్డ్ ఔట్ ఎవరైతే నన్ను నిందించారో, ఎవరైతే నా పైన కటాక్షం చేశారో, డిట్రాక్టర్స్ అంటే నిందించేవాళ్ళు. ఐ డిఫైడ్ మై డిట్రాక్టర్స్ బై సో, నేను ఇంగ్లీష్‌లో, హిస్టరీలో డిస్టింక్షన్ తెచ్చుకున్నాను. దాంతో పాటు మ్యాథ్స్, సైన్స్‌లో గూడా 100%ని పొందాను. ఇక్కడ 100% డిస్టింక్షన్ ఏం చెప్పలేదు. సెంటెన్స్ చెప్తుందనమాట. అన్నిట్లో ఎక్సెల్ చేశాడు. అన్నిట్లో చాలా భయంకరమైన వాట్ యూ కాల్ మార్కులు తెచ్చుకున్నాడు. హి ఎక్సెల్డ్ ఇన్ ఎవ్రీథింగ్. అండ్ ఓవర్ ద ఇయర్స్ ఐ హావ్ కంటిన్యూడ్ టు మెయింటైన్. సో, కొన్ని సంవత్సరాల నుంచి అదే స్టాండర్డ్‌ని మెయింటైన్ చేస్తున్నాను. నెవర్‌థెలెస్ ఐ ఆల్సో మేడ్ ష్యూర్ థట్ ఐ యామ్ మోర్ దెన్ ఎ అకాడమిక్ పర్సన్. నేను ఉట్టి చదువు పురుగునే గాదు. దానికంటే ఎక్కువ చాలా ఎక్కువ నాకొచ్చనమాట. సో, క్యూపీఆర్ఎస్ ఈస్ రైట్ సర్. QPRS is right. QP is the mandatory pair. Question number 89. Select the word which means the same as the group of words given. Proceeding in a gradual way and secretly intending to calm. Oh, gradual గా ఎలుతూ సీక్రెట్‌గా ఏదైనా హాని చెయ్యాలనే కోరిక ఉండేవాడిని ఏమంటారు? బెనవలెంట్ అంటారా? మాలవలెంట్ అంటారా? సాల్వెంట్ అంటారా? ఇన్సిడియస్ అంటారా? సూపర్ అండి. బెనవలెంట్ అనే వర్డ్ ఇప్పుడే ఈ మాక్‌లోనే డిస్కస్ చేసుకున్నాం. బెనవలెంట్ అంటే చాలా మంచి మనసున్నవాడు. బిగ్ హార్టెడ్, కైండ్ హార్టెడ్, లిబరల్, నోబుల్, మ్యూనిఫిసెంట్, బెనవలెంట్, చారిటబుల్, హ్యూమేన్, ఆల్ట్రూయిస్టిక్, ఫిలంథ్రపిస్ట్. కైండ్, కంపాషనేట్, ఆల్ట్రూయిస్టిక్, మ్యూనిఫిసెంట్. మాలవలెంట్, స్పైట్‌ఫుల్, మాలిషియస్, ఈవిల్ మైండెడ్. స్పైట్‌ఫుల్, మలిషియస్, ఈవిల్ మైండెడ్, బెయిల్‌ఫుల్. ఎవరైతే హాని చెయ్యాలనుకుంటాడో. చాలా మాలిషియస్ ప్లాన్స్ ఉంటాయో, చాలా ఈవిల్ మైండెడ్ పర్సన్, చాలా బ్యాడ్ మైండెడ్ పర్సన్, బెయిల్‌ఫుల్. సాల్వెంట్ అంటే ధనమున్నవాడు. ఇన్సాల్వెంట్ అంటే ధనం లేనివాడు, చిల్లి గవ్వ లేనివాడు. ఇన్సాల్వెంట్, బ్యాంక్రప్ట్ అంటారు. సాల్వెంట్ అంటే డెట్ ఫ్రీ అంటారు. ఫైనాన్షియల్లీ సౌండ్ అంటారు. వన్ హూ ఈస్ డెట్ ఫ్రీ ఆర్ ఫైనాన్షియల్లీ ఆర్ ప్రాఫిట్ మేకింగ్. ఫైనాన్షియల్లీ సౌండ్, డెట్ ఫ్రీ, ప్రాఫిట్ మేకింగ్. ఎవరైతే చాలా సెక్యూర్‌గా ఉంటారో వాళ్ళని. ఇప్పుడు చాలా మంచి స్టార్ వర్డ్ వచ్చింది. ఇన్సీడియస్. యూ హావ్ ఎనీ ఇన్సీడియస్ ప్లాన్స్ అంటే క్రాఫ్టీ, కన్నింగ్, కన్నింగ్, ఆర్ట్‌ఫుల్, డిసెప్టివ్, డిసీట్‌ఫుల్. డేంజరస్ ప్లాన్స్ అనమాట. మెల్లంగా హాని చేసే ప్లాన్స్ అనమాట. నటించేటప్పుడు బానే నటిస్తారు. మనకి తెలియకుండానే వాళ్ళు మనల్ని మోసం చేసేస్తారు. అందుకనే నక్కని క్రాఫ్టీ యానిమల్ అన్నారు. కన్నింగ్ యానిమల్ అన్నారు. డిసెప్టివ్ యానిమల్ అన్నారు. డిసీట్‌ఫుల్ అంటారు. ఇన్సిడియస్ ఈస్ నథింగ్ బట్ క్రాఫ్టీ, డిసీట్‌ఫుల్, డిసెప్టివ్, ఆర్ట్‌ఫుల్. ఇప్పుడు చెప్పండి బెనవలెంట్ అయితే కాదు. మాలవలెంట్ అయితే సాల్వెంట్ అయితే కాదు. మీరు మాలవలెంట్ అనొచ్చు. స్పైట్‌ఫుల్ కానీ వర్డ్‌ని గుర్తుపెట్టుకోవాలి. సీక్రెట్‌గా ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తారో ఆ వర్డ్‌కి ఇన్సిడియస్ అనేది పక్కా ఆన్సర్ వస్తుంది సార్. మాలవలెంట్ అయితే రాదు. ఇన్సిడియస్ ఇస్ ద రైట్ ఆన్సర్. Select the wrongly spelt word. Question number 90. Right, sir? Wrongly spelt word. సో రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ ఏంటండి? మిస్‌లీడింగా, అబ్స్క్యూరా, కాషియసా, ఎగ్జిబిటా. మిస్‌లీడింగ్ కరెక్టే ఉంది. అబ్స్క్యూర్ కరెక్టే ఉంది. కాషియస్ కరెక్టే ఉంది. ఎగ్జిబిట్ ఈస్ రాంగ్. EXHIBIT ఐని తీసేయండి. మిస్‌లీడింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్, డిసెప్టివ్ ఇన్ఫర్మేషన్.
సంథింగ్ విచ్ ఇస్ అంబిగ్వస్. ఫాల్స్ అనొచ్చు, డిసెప్టివ్ అనొచ్చు, కన్ఫ్యూజింగ్ ఆర్ అంబిగ్వస్ నేర్చుకోవాలి సార్. అతను అడిగింది మనల్ని ఆ వర్డ్‌లో ఎర్రర్ అయిందో, ఆ వర్డ్‌లో స్పెల్లింగ్ మిస్టేక్ ఏంటో ఆయన అబ్స్క్యూర్ అంటే సంథింగ్ విచ్ ఇస్ నాట్ క్లియర్, హేజీ, మౌల్డీ, ఫాగీ, మిస్టీ, ఎనిగ్మాటిక్, unclear, hazy, cloudy, vague. You should be cautious while crossing the road. Cautious is careful, vigilant, alert, prudent, circumspect. Careful, vigilant, watchful, prudent. ఎగ్జిబిట్ అంటే ఏదైనా షో చేయడం, రివీల్ చేయడం, ఎగ్జిబిట్ చేయడం. సారీ ఎగ్జిబిటే ఉంది. షో, రివీల్, షోకాజ్, డెమాన్స్ట్రేట్, రివీల్, డిస్ప్లే. బ్యూటిఫుల్. సో ఆన్సర్ ఇస్ డి సార్. నెక్స్ట్ ఇస్ పారాజంబుల్. చాలా సింపుల్ అనమాట. గివెన్ ఆర్ ద జంబుల్డ్ సెంటెన్సెస్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ గివ్స్ దేర్ కరెక్ట్ ఆర్డర్. ద స్టూడెంట్ కేమ్ లేట్ టు ద స్కూల్. He went home weeping. The watchman did not allow him inside the school. The boy was waiting outside for some time. He then decided to go home. He went home weeping. It was a bad day for him. చాలా ఈజీ అండి. స్టూడెంట్ అనేవాడు లేట్‌గా వచ్చాడు స్కూల్‌కి. సో, డెఫినెట్‌లీ వాచ్‌మెన్ ఏం చేశాడు? హి డిడ్ నాట్ అలో హిమ్ ఇన్‌సైడ్ ద స్కూల్. క్యూతోనే స్టార్ట్ అవ్వాలి. అన్ని క్యూతోనే ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ సెంటెన్స్ ఏదో కూడా కనుక్కోవాలి. ద వాచ్‌మెన్ డిడ్ నాట్ అలో హిమ్ ఇన్‌సైడ్ ద స్కూల్. బాయ్ ఏం చేశాడు? ద బాయ్ వాస్ వెయిటింగ్ ఔట్‌సైడ్ ఫర్ సమ్ టైమ్. క్యూఆర్ రావాలా? క్యూఆర్‌తో నిన్న ఆప్షన్ ఉంది ఒకటే సి. ద బాయ్ వాస్ వెయిటింగ్ ఔట్‌సైడ్ ద స్కూల్ ఫర్ సమ్ టైమ్. దాని తర్వాత ఏం చేశాడు? ఇంక సర్లే వీళ్ళు ఎట్లైనా నన్ను లోపల పంపారు. ఇక్కడ వెయిట్ చేసిన ఉపయోగం ఏం లేదనేసి అతను ఇంటికెళ్దామని నిర్ణయించుకున్నాడు. హి దెన్ డిసైడెడ్ టు గో హోమ్. మరి ఇంటికి ఎలా ఎళ్ళాడు సార్? హి వెంట్ హోమ్. ఏడుస్తూ, ఏడుస్తూ ఎళ్ళాడనమాట. క్యూఆర్ఎస్‌టి ఈస్ ద రైట్ ఆన్సర్. ఈజీ క్వెషన్ సార్. Question number 92. Select the most appropriate option to substitute the underlined segment in the given sentence. If no substitution is required, select no improvement. The plan broke open for want of funds. చక్కటి ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది అనమాట. ఫండ్స్ దొరకలేదు. మరి అక్కడ ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేశాడు. బ్రోక్ ఓపెన్ అనే ఫ్రేజల్ వర్బ్ కరెక్టా? కాదు. బ్రోక్ అప్ అనేది కరెక్టా? కాదు. బ్రోక్ డౌన్ అవ్వచ్చు. బ్రోక్ అవుట్ కాదు. ఈ ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ ఫ్రేజల్ వర్బ్స్‌కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. అన్ని చదువుతూ చదువుతూ దీన్ని ఇగ్నోర్ చేసేస్తారు, నెగ్లెక్ట్ చేసేస్తారు. ఒక్కొక్కసారి అయితే మర్చిపోతారు సార్. బ్రోక్ ఓపెన్ ద డోర్ అంటారు. టు ఓపెన్ బై ఫోర్స్. టు ఓపెన్ ఆర్ టు ఫోర్సిబ్లీ ఓపెన్ అనొచ్చు. టు ఓపెన్ బై ఫోర్స్ కూడా అనొచ్చు. దేన్నైనా ఫోర్స్‌తోని ఓపెన్ చెప్తుందా? ద థీవ్స్ బ్రోక్ ఓపెన్ ద డోర్ అండ్ ఎంటర్డ్ ద బిల్డింగ్. దే ద న్యూలీ మ్యారీడ్ కపుల్ బ్రోక్ అప్. ద న్యూలీ మ్యారీడ్ కపుల్ బ్రోక్ అప్ అంటే టు ఎండ్ ఎ రిలేషన్‌షిప్. ఎండ్ ఏ రిలేషన్‌షిప్ ఉందనుకుంటా. నాకంటే పీపీటీ ఉన్నట్టుంది. యాహ్! ఎండ్ ఎ రిలేషన్‌షిప్ ఆర్ డిస్పర్స్. ఎండ్ ఏ రిలేషన్‌షిప్ ఆర్ డిస్పర్స్. బ్రోక్ డౌన్ అంటే ఏంటి? కొలాప్స్. ఫెయిల్ టు వర్క్. కొలాప్స్ అవ్వడం ఆర్ సీజ్ టు వర్క్. కొలాప్స్, ఫెయిల్డ్ ఆర్ సీజ్ టు వర్క్. బ్రోక్ ఔట్ మీన్స్ స్టార్ట్ సడెన్‌లీ. ఏంటి స్టార్ట్ సడెన్‌లీ? ఒక ఫైర్ అయినా, ఒక వార్ అయినా, ఒక ఆహ్, ఎపిడమిక్ అయినా ఏదైనా సడెన్‌గా స్టార్ట్ అయ్యేదని బ్రోక్ ఔట్. ద ఫైర్ బ్రోక్ ఔట్ ఇన్ ద బిల్డింగ్ అంటాం. సడెన్‌గా ఫైర్ స్టార్ట్ అయిందంటాం. The car broke down in the middle of the road. Car broke down during our journey when we were going from Hyderabad to Tirupati. Beautiful అండి. To start suddenly, especially war, fire, epidemic. ఇప్పుడు చెప్పండి. ద ప్లాన్ అనేది ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయిపోయింది? ఎందుకంటే ఫండ్స్ ఏవైతే వస్తాయని అనుకున్నామో అది రాలేదు. సో డెఫినెట్లీ ఇది కాదు, బ్రోకప్ కాదు, బ్రోకౌట్ కాదు. బ్రోక్ డౌన్. బ్రోక్ డౌన్ ఈస్ కొలాప్స్, ఫెయిల్డ్ ఆర్ సీజ్ టు వర్క్. యా. ఇట్ ఈస్ ఆల్వేస్ సెన్సిబుల్ టు కీప్ అవుట్ ఆఫ్ డాష్ అదర్ పీపుల్స్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ డిసగ్రిమెంట్స్. వేరేవాళ్ళు ఎవరైతే కొట్లాడుతున్నారో, అగ్రీ అవ్వట్లేదు, వాళ్ళ మధ్యలోని వాళ్ళ యొక్క బిజినెస్‌లోకెళ్ళి మనం ఎప్పుడు దూరంగానే ఉండాల. వేరేవాళ్ళ యొక్క యాక్టివిటీస్‌లో మనము మన తల దూర్చొద్దు. మనం ఎప్పుడైనా వాళ్ళ యొక్క యాక్టివిటీస్ నుంచి దూరంగానే ఉండాల. ఇట్ ఈస్ ఆల్వేస్ సెన్సిబుల్ టు కీప్ అవుట్ ఆఫ్. ఇదొక కొలకేషన్ సార్. కీప్ అవుట్ ఆఫ్ అక్కడ 2 ఆఫ్‌లు ఇచ్చాడు.
కానీ అక్కడ కీప్ అవుట్ అన్నాడు కాబట్టి బి ఆప్షన్ ఇస్ ద రైట్. కీప్ అవుట్ ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ కీప్ అవుట్ ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ నాట్ టు గెట్ ఇన్వాల్వ్డ్. నాట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఏదైనా ఇన్ ఇట్ అనేది ఏదైనా అవ్వచ్చు. సో కీప్ అవుట్ టు రాదు, ఆఫ్ ఇస్ కరెక్ట్, ఆన్ కాదు, ఆఫ్ కాదు. కీప్ ఆఫ్ అంటారు, కీప్ అవుట్ ఆఫ్ అనరు, గుర్తుపెట్టుకోండి. కీప్ ఆఫ్ ద గ్రాస్ అంటారు, అంటే గ్రాస్ మీద నడవకు. కీప్ ఆఫ్ మీన్స్ స్టే అవే ఫ్రమ్, స్టే అవే. బ్యూటిఫుల్ అండి. కీప్ అవుట్ ఆఫ్ రాదండి, కీప్ ఆఫ్ అంటే స్టే అవే. కీప్ ఆఫ్ ద బిల్డింగ్, కీప్ ఆఫ్ ద గ్రాస్, కీప్ ఆఫ్ ద డాగ్ నుంచి దూరంగా ఉండు. కీప్ అవుట్ ఆఫ్ మీన్స్ నాట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో ఆన్సర్ ఇస్ వాట్ యు కాల్ కీప్ అవుట్ ఆఫ్. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. మళ్ళొక స్పెల్లింగ్ తో సంబంధించిన క్వశ్చన్ వచ్చిందనమాట. సో ప్రొఫ్లిగసీ, బ్యూరోక్రసీ, హిపోక్రసీ, ప్రొఫెసీ. ప్రొఫ్లిగసీ GACY, బ్యూరోక్రసీ BUREAUCRACY, హిపోక్రసీ HYPOCRISY, ప్రొఫెసీ PROFECY ఇస్ కరెక్ట్. ప్రొఫ్లిగసీ అంటే ఏదైనా ఎక్కువగా స్పెండ్ చేయడం అనమాట, దుబారా ఖర్చు. స్పెండ్ సంథింగ్ లావిష్లీ, స్పెండ్ సంథింగ్ వెరీ రెక్లెస్లీ. ప్రొఫ్లిగేట్, ప్రొవిడెంట్, స్క్వాండరస్, స్పెండ్ థ్రిఫ్ట్. ఈ రిలేటెడ్ వర్డ్స్ గుర్తొస్తున్నాయా? స్పెండ్ థ్రిఫ్ట్, స్క్వాండరర్, లావిష్, ఇంప్రొవిడెంట్, ఇంప్రూడెంట్, ప్రొఫ్లిగేట్, ప్రొఫ్లిగసీ. సో ప్రొఫ్లిగసీ ఇస్ రెక్లెస్ ఎక్స్ట్రావెగాన్స్, వేస్ట్ఫుల్ స్పెండింగ్ అంటారు అనమాట. ఓకే, రైట్. బ్యూరోక్రసీ is nothing but something which is regarded a top government or a government and officials, red tapeism, administration. Bureaucracy is nothing but a government by top class bureaucrats. A system of government or administration run by state officials, often criticized for being complex and slow. హిపోక్రసీ అంటే పాఖండ అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, నటన, ప్రిటెన్స్ అనమాట, డూప్లికసీ అనమాట, డిసీవ్ చేయడం, చీట్ చేయడం. సో లైక్ హిపోక్రసీ అంటే ఏంటి? మామూలుగా చెప్తారు, నేనైతే అస్సలు అబద్ధాలు ఆడను, మీరు కూడా అబద్ధాలు ఆడకూడదు, నేను సిగరెట్ తాగను, మీరు కూడా సిగరెట్ చూస్తే మళ్ళీ ఆయననే ఎక్కువ అబద్ధాలు ఆడతాడు, మళ్ళీ ఆయననే ఎక్కువ సిగరెట్ కన్జ్యూమ్. మరి ఇదేంటిది? పాఖండి. పాఖండి అంటే నటన ప్రిటెన్స్ చేస్తున్నాడు. హిపోక్రసీ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాక్టీస్ ఆఫ్ క్లెయిమింగ్ టు హ్యావ్ మోరల్ స్టాండర్డ్స్. చాలా మోరల్ స్టాండర్డ్స్ ఉన్నాయి అంటాడు కానీ, అండ్ బిహేవింగ్ ఇన్ ఎ వే దట్ కాంట్రడిక్ట్స్ దెమ్. ఉన్నాయి అని చెప్తాడు, చాలా అందరికంటే మంచి మోరల్స్ ఉన్నాయి నాకే, కానీ ఆయన బిహేవియర్ మాత్రం దానికి ఆపోజిట్ ఉంటుందన్నమాట. ప్రొఫెసీ అంటే ఏదైనా ముందుగా చెప్పడం అనమాట. పాత పాత రోజుల్లో, పాతకాలంలో రాజు, రాణి ఎప్పుడైతే వాళ్ళు పరిపాలిస్తుండేనో, రాజులు ఎప్పుడైతే పరిపాలిస్తుండేనో, అప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే రాత్రిపూట ప్రొఫెసీ జరిగేదనమాట. అంటే భగవంతుడి యొక్క దూతం వచ్చి చెప్పేదనమాట, నీ కష్టాలన్నీ తీరిపోతాయి, నీ యొక్క నెక్స్ట్ వార్‌లో నువ్వు గెలుస్తావు, లేకపోతే నీకు నెక్స్ట్ మంత్‌లో నెక్స్ట్ వచ్చే మంత్స్‌లో పిల్లోడు పుట్టబోతున్నాడు, వారసుడు పుట్టబోతున్నాడు. దీనిని ప్రొఫెసీ అంటారు. ఇంగ్లీష్‌లో దీన్ని ఫోర్టెల్, ఫోర్‌కాస్ట్, ప్రెడిక్ట్, స్పెక్యులేట్. మంచి వర్డ్స్ అన్నమాట. టు ప్రెడిక్ట్ సంథింగ్, a prediction or statement about what will happen in future. So answer is prophecy. Select the correct indirect form of the given sentence. The sage said, man proposes and God disposes. The sage said that man proposes and God disposes. The sage said man proposed and God disposed. The sage said that man proposed and God disposed. The sage said that man had proposed and God. So చూడండి, ఇది ఏం సార్? మనం అనుకుంటాం కానీ దేవుడు దాన్ని రిజెక్ట్ చేసేస్తాడు. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. నిజంగా మన రాతలో అది రాసుంటే పక్క గాడ్ కూడా దాన్ని ఎండోర్స్ చేస్తాడు, డిస్పోజ్ చేయడు. కానీ ఒక్కొక్కసారి మనం చాలా చాలా అనుకుంటాం, చాలా కలలు కంటాం, కానీ దేవుడు దాన్ని అంగీకరించడు, దాన్ని రిజెక్ట్ చేసేస్తాడు, దాన్ని డిస్పోజ్ చేసేస్తాడు. ఇంకొక సామెత అండి, ప్రావర్బ్. జనరల్ ఫ్యాక్ట్, జనరల్ యాక్టివిటీస్, జనరల్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉంటాయో అప్పుడు దాని యొక్క టెన్స్ అనేది మారదు సార్. సో ఇప్పుడు వాట్ యు కాల్ ఒక కంజంక్షన్ యాడ్ అవుతుంది. ద సేజ్ సెడ్ దట్ మ్యాన్ ప్రపోజెస్, V1 లో ఉంది, V1 లో ఉంది, V1 లో ఉంది, V1 లో ఉంది. రైట్ ఆన్సర్ మ్యాన్ ప్రపోజెస్
The sage said that man proposed. Yes, పోయింది plural. The man said that man proposed. V2 లో ఉంది, V2 లో ఉంది. టెన్స్ మారింది, తీసేస్తున్నా. Had proposed, past perfect. Past perfect అన్నమాట. ఇది కూడా past perfect. సో దీన్ని కూడా తీసేస్తున్నా. So answer is the sage said that man proposes and God disposes. Choose the option that is correct direct form of the sentence. Shubham said that his father was playing cricket with him. Shubham ఏం చెప్పాడు? That his father was playing cricket with him. Shubham said గానే ఉంటుంది రిపోర్టింగ్ వర్బ్. హిస్ ఫాదర్ అంటే ఏంటిది? ఇండైరెక్ట్ స్పీచ్ కదా. అప్పుడు ఏమైపోతుంది? మై ఫాదర్ వస్తుంది. హిస్ ఫాదర్ ఏమైపోతుంది? ప్రొనౌన్ మై ఫాదర్. ఈస్ వాస్ ప్లేయింగ్ అయిపోతుంది. ఈస్ ప్లేయింగ్. విత్ హిమ్ ఏమైపోతుంది? విత్ మీ అయిపోతుంది. శుభం సెడ్ మై ఫాదర్ ఈస్ వాస్ ప్లేయింగ్ వచ్చింది కదా. తీసేయండి. వాస్ ప్లేయింగ్ టెన్స్ అనేది చేంజ్ అవ్వాలి. శుభం సెడ్ మై ఫాదర్ ఈస్ ప్లేయింగ్ క్రికెట్ విత్ మీ. 100% రైట్. శుభం సెడ్ మై ఫాదర్ ప్లేడ్ V2. రాంగ్. శుభం సెడ్ మై ఫాదర్ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్. హ్యాడ్ ప్లస్ V3. ఇది కూడా రాంగ్. సో ఆన్సర్ ఇస్ బి. 97. Select the option that expresses the given sentence in reported speech. Vandana said to me, I don't want to buy the same dress as yours. Vandana said to me, I don't want to. కొన్ని చేంజెస్ మనమే చేసుకోవచ్చు సార్. ఆప్షన్ చూసే అవసరం లే. రైట్. వందన సెడ్ టు మీ, వందన టోల్డ్ మీ అయిపోతుంది. వందన అమ్మాయి కాబట్టి షీ. డోంట్ అనేది V1 కదా. V1 V2 గా మారుతుంది కదా. ఇట్ డిడ్ నాట్ అవుతుంది. షీ డిడ్ నాట్ వాంట్ టు బై ద సేమ్ డ్రెస్ యాజ్ యువర్స్ అయితే ఏమైపోతుంది? యువర్స్ అనేది మైన్. ఈ చేంజెస్ ఏడున్నాయో చూద్దాం. వందన టోల్డ్ మీ దట్ ఐ డోంట్ వాంట్ టు బై ద సేమ్ డ్రెస్ యాజ్ యువర్స్. సేమ్ సెంటెన్స్ పెట్టేశారు సార్. ఐ డోంట్ వాంట్ టు బై ద సేమ్ డ్రెస్ యాజ్ యువర్స్. ఎలిమినేట్ చేయండి. వందన టోల్డ్ మీ దట్ షీ డిడ్ నాట్, దట్ ఐ డిడ్ నాట్, ప్రొనౌన్ చేంజ్ అవ్వలేదు చూడండి. ఐ డిడ్ నాట్ వాంట్ టు బై ద సేమ్ డ్రెస్ యాజ్ హర్స్. హర్స్ ఇస్ రాంగ్ సార్. వందన టోల్డ్ మీ దట్ షీ, కరెక్ట్ ఉంది, డిడ్ నాట్ వాంట్ టు బై ద సేమ్ డ్రెస్ యాజ్ మైన్. Oh, sorry. Vandana told me that she doesn't. Don't to doesn't to same. Same simple present. Want to buy the same dress as mine. Doesn't to V1, don't to V1. So answer is C, sir. Yeah. Comprehension passage. Last two comprehension passages, and after that we will wind up the proceedings for the day. Every moment of life is precious. Time is the essence of life. It is the wealth given to us by nature. Every day, all of us get 24 hours, nothing less, nothing more. Now, it is up to us how we use it. People who know how to make the best use of every moment easily open the doors of success in their lives, and those who misuse time get failures one after the other. There is a saying that spent time and spent words cannot come back. Every day is tied by the limits of time. Even God respects the boundaries of time. Work wins appreciation only when it gets completed in a requisite time frame. Beyond the time allotted, work loses all its utility, however good may have been its quality. Just as falling rains after the crops have dried up have no use, likewise, when the time is past the deadline, the work loses its importance and value. When iron is hot, it can be cast into whichever shape we want. Once it gets cold, nothing can be done out of it. However, we may beat the same. In the same way, however, we may beat the same. In the same way, a person who has learned to wisely use his time and has understood how to cast himself according to the need of the time has actually learned the true mantra of life. Shakespeare wrote in one of his plays, I wasted time and now doth time waste me. It is true that a person who wastes even a single bit of time loses wonderful opportunities that he could have otherwise availed of by utilizing time. All great leaders have one thing in common. They wisely utilize every moment of their time. When other people are busy wasting their time in laziness, great men are busy making plans for the
future. There is no person in history who wasted his time and still managed to achieve greatness. Therefore, there is a great need to manage time wisely. Careful time management refers to the careful planning of time and sincere execution of this plan. This is the only mantra to attain success in any endeavor. A simple change in outlook and some modification in one's daily routine can result in a big jump forward towards greater achievements. Lovely passage, sir. ప్యాసేజ్ లెంత్ ఇస్తున్నాడు ఎడిక్విటీ వాడు, కానీ కొన్ని ప్యాసేజ్ కాంప్లెక్స్ గా ఉన్నాయి, కొన్ని మాత్రం యావరేజ్ గానే ఉన్నాయి, కొన్ని చాలా ఈజీగా ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన ప్యాసేజ్ ఏదైతే మేము తయారు చేసామో అది చాలా, ఇందులో ఈ ప్యాసేజ్ లో టైం గురించి రాశాడనమాట. ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో అందరికీ 24 అవర్స్ టైమే దొరుకుతుంది. ఎవరికి ఎక్కువ దొరకదు, ఎవరికి తక్కువ దొరకదు. ఎవరైతే టైం ని చాలా ప్రాక్టికల్ గా చాలా రియలిస్టిక్ వేలో యూజ్ చేసుకుంటాడో వాడు లైఫ్ లో చాలా అద్భుతమైన ఉన్నతాన్ని సాధిస్తాడనమాట. సో టైం మేనేజ్మెంట్ గురించి చాలా చక్కగా ఈ పారాలో వివరించారనమాట. క్రాప్స్ ఎండిపోయిన తర్వాత వాట్ యు కాల్ వర్షాలు పడితే ఉపయోగం లేదు, అలానే డెడ్ లైన్ అయిపోయిన తర్వాత వర్క్ చేస్తే ఉపయోగం లేదు. ఏదైనా మనము ఆ టైం ఫ్రేమ్ లోనే చేయాలా, ఆ రిక్విజిట్ టైంలోనే చేయాలా, దాని తర్వాత చేస్తే దానికి ఉపయోగం లేదు. అందుకనే కార్పొరేట్ కంపెనీస్ లో టైం అనేది చాలా వాల్యూ ఇస్తారనమాట. ఏ ప్రాజెక్ట్ అయితే టైం మీద కంప్లీట్ అయిపోతుందో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తారు, వాళ్ళకి బోనస్లు ఇస్తారు, వాళ్ళకి ఇంక్రిమెంట్స్ ఇస్తారనమాట. అలానే టైం గురించి చాలా చక్కగా ఈ పారాగ్రాఫ్ లో చెప్పాడు. షేక్స్పియర్ ఒకసారి చెప్పాడు అనమాట, నేను ఒకప్పుడు టైం ని వేస్ట్ చేసిన, ఇప్పుడు టైం నన్ను వేస్ట్ చేస్తుందన్నమాట. ఎప్పుడైతే ఐరన్ హాట్ గా ఉంటుందో అప్పుడు దాన్ని మనం బీట్ చేస్తే, కొడితే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో మనము దాన్ని మార్చవచ్చు. కానీ ఎప్పుడైతే అది చల్లగా అయిపోతుందో దాని తర్వాత ఎంతసేపు కొట్టినా ప్రయోజనం లేదు. ప్రపంచంలో ఒక్క గ్రేట్ పర్సన్ కూడా టైం ని వేస్ట్ చేస్తూ సక్సెస్ ని పొందలేదు సార్. అందరూ టైం ని యూజ్ చేస్తూనే సక్సెస్ ని పొందారు. మీరు టోటల్ పెద్ద పెద్ద మినిస్టర్స్ ని తీసుకోండి, సీఎంస్ ని తీసుకోండి, క్రికెటర్స్ ని తీసుకోండి, ఈవెన్ అవర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని తీసుకోండి. టైం అనేది ఎవ్వరు వేస్ట్ చేయరు, నాట్ ఈవెన్ అ సింగిల్ మినిస్టర్ టైం కూడా వేస్ట్ చేయరు అన్నమాట. సో ఈ టైం అనేది మనము చాలా ప్రాక్టికల్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు సార్. జస్ట్ మన షెడ్యూల్లో కొన్ని మార్పులు చేసి, చాలా మంది సిజిఎల్ స్టూడెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళకి సిజిఎల్ కొట్టాలనే తపన ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ రావాలని ఒక కోరిక ఉంటుంది, కానీ టైం ని సరిగ్గా యూటిలైజ్ చేయరు, టైం ని వేస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. టైం ని వేస్ట్ చేసిన పర్సన్ ఎవరైనా కావచ్చు, ఆయన లైఫ్ లో బాగుపడలేదు సార్. టైం ని యూటిలైజ్ చేసే పర్సనే సక్సెస్ఫుల్ పర్సన్ గా అయ్యాడనేసి చాలా చక్కగా చెప్పాడనమాట. చూద్దాం మరి ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాం. యాజ్ పర్ ద ప్యాసేజ్, వెన్ డస్ ఫాలింగ్ రెయిన్ హ్యాస్ నో యూస్. ఆయన ప్యాసేజ్ క్లియర్ గా నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన, క్రాప్స్ ఎండిపోయిన తర్వాత వాన పడితే గనక ఉపయోగం. వెన్ దెర్ ఈస్ అ డ్రాట్, వెన్ ద క్రాప్స్ హ్యావ్ డ్రైడ్ అప్, వెన్ ద క్రాప్స్ ఆర్ గ్రీన్, వెన్ దెర్ ఈస్ అ ఫ్లడ్. డైరెక్ట్ ఆన్సర్ అండి. పీపుల్ నో దట్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ బియాండ్ ద అలాటెడ్ టైమ్, క్రాప్స్ హ్యావ్ డ్రైడ్ అప్. డైరెక్ట్ ఆన్సర్ 2 మార్క్స్ వచ్చేసాయి. ఇక్కడ 3 మార్క్స్ సార్, సార్ 3 కదా. అరే, as per the passage, who has learned the mantra of life? As per the passage, who has learned the mantra of life? A person who has learned to wisely use his time, a person who has understood how to cast himself according to the need of the time, a person who has learned to be happy in all difficult times, a person who loses wonderful opportunities. నాకు ఫస్ట్ ఇది కరెక్టే అనిపిస్తుంది, సెకండ్ ఇది కరెక్టే అనిపిస్తుంది. నాకు అనిపించడం కాదు, పారాగ్రాఫ్ లో ఉంది సార్ అక్కడ. One could get a hover beat the same in case, as Shakespeare said, the true mantra of life. What is to cast himself? A person who has learned to use time wisely and has understood how to cast himself according to the need of the time. 3 marks ఇక్కడ కూడా వచ్చేసాయి సార్. So 1 and 2 are correct. A and B but not C. A and D but not A. A and D but not B. A and B but not C. So A and B బట్ నాట్ సి. బి అండ్ డి అయితే రాదు, ఏ అండ్ డి అయితే రాదు, ఏ అండ్ బి అండ్ సి కూడా రాదు. సో ఆన్సర్ ఈస్ వాట్ యు కాల్ ఏ. 100. వాట్ హ్యాపెన్స్ వెన్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఆఫ్టర్ ద అలాటెడ్ టైమ్? అలాటెడ్ టైం తర్వాత వర్క్ కంప్లీట్ అయితే ఏమైతుంది? ద క్వాలిటీ ఆఫ్ ద వర్క్ ఇస్ వెరీ గుడ్ కాదు. వర్క్ లూజెస్ ఆల్ ఇట్స్ యూటిలిటీ, హౌఎవర్ గుడ్ మే హ్యావ్ బీన్ ఇట్స్ క్వాలిటీ. ద బాస్ గెట్స్ ఇన్ఫ్యూరిటెడ్, బాస్ కి కోపం వచ్చేస్తుంది. ద పర్సన్ బికమ్స్ ఎ లీడర్ ఇన్ ఫ్యూచర్. ఇవన్నీ ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఇవన్నీ నాన్ సెన్సికల్ అనమాట, నాన్ సెన్స్. వర్క్ లూజెస్ ఇట్స్ యూటిలిటీ.
Therefore, there is a great time management refers to careful planning. Cannot come back. Everybody work wins appreciation. Beyond time allotted, work loses its utility. ఈజీగా ఒక్కసారి చదివితే వచ్చేసింది సార్. ఎక్కువ ఏం హార్డ్ వర్డ్స్ కూడా ఏమి ఇవ్వలేదు. జస్ట్ చదివేటప్పుడే చక్కగా చదివితే వచ్చేస్తుంది. ఇబ్బందికరంగా అయితే లేదు. చాలా ఈజీగా ఉంది. కేర్ఫుల్ టైమ్ మేనేజ్మెంట్ రెఫర్స్ టు వాట్? కేర్ఫుల్ టైమ్ మేనేజ్మెంట్ దేన్ని రెఫర్ చేస్తుంది? వేస్ట్ యూస్ఫుల్ టైం, అన్వైజ్ ప్లానింగ్ ఆఫ్ టైం, ద కేర్ఫుల్ ప్లానింగ్ ఆఫ్ టైం, సిన్సియర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్లాన్. కేర్ఫుల్ టైం మేనేజ్మెంట్ వేస్ట్ యూస్ఫుల్ టైం అంటామా? అన్వైజ్ ప్లానింగ్ అంటామా? ద కేర్ఫుల్ ప్లానింగ్ ఆఫ్ టైం, సిన్సియర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్లాన్. సో సి అండ్ డి ఆర్ కరెక్ట్. ఎక్కడుంది? ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. Careful time management refers to careful planning of time and sincere execution. Sincere execution of this plan. So A and B wrong. A and D A అసలు లేనే లేదు. B and C కాదు. C and D are correct. The last and final passage of this particular wonderful All India live mock through. So one of the deadliest diseases of the human body is cancer caused by out of control cell growth. The abnormal cells, carcinogen, divide and multiply and make tumors. These cells can spread throughout the body, slowly destroying a person's good cells and tissues, which causes the person to become sick with the disease. There are several diseases which are called cancer, and some are treatable and curable, though others are much more dangerous and can result in death. Approximately 40% of all humans will be diagnosed with some type of cancer during their lifetimes. When cancer starts, it begins with the genes in a cell that control cell growth are somehow changed or dangerously muted. Many of these mutations must occur in the cell of a person's body before it becomes cancerous. Often the cells can regulate itself and get rid of the mutation, killing off the bad cell. However, if it cannot get rid itself of the mutation, the cell will grow uncontrollably. There are more than 200 types of cancer. Most often, a cancer is named after the location in the body where the cancer first began. For example, if it begins in the lungs, it is called lung cancer, which is mostly caused by smoking. Within each location are different names of cancers as well. Other common forms of cancer include breast cancer, which is more common in women than in men. This forms in the tubes and glands that carry and make milk. Colon cancer is a cancer in the large intestine where colon is located. Leukemia is a type of cancer that is related to the blood and begins in the bone marrow where blood is produced. Each type of cancer has its own symptoms, but common ones include a sore that doesn't heal, difficulty in swallowing or having upset stomachs often, unusual bleeding, thick lumps or growths, and others. Cancer can be treated and cured through surgery, chemotherapy, which is the use of chemicals to kill the cancerous cells. But some good cells can be killed as well during the treatment, or radiation, which uses high energy waves to kill the cancer cells. A combination of the treatments must also be used by an oncologist, a doctor who specializes in treating cancer. Several things can help lower the risk of getting cancer, including not smoking or using tobacco, eating healthy, exercising and maintaining a healthy weight, avoiding getting a sunburn, and seeing a doctor for regular checkups. To cap it all, being humanized can help if a cancer is detected in the early stages. This particular passage totally focuses the light on cancer, the deadliest disease in the world, which has got no cure. ఈ టోటల్ పారాగ్రాఫ్ అనేది క్యాన్సర్ గురించి చెప్తుందన్నమాట. ప్రపంచంలో అందరికంటే భయంకరమైన వ్యాధి ఏదైతే ఉందో, దేనికైతే నివారణ లేదో అది క్యాన్సర్ అన్నమాట. క్యాన్సర్ అనేది మన బాడీలో పుడుతుందన్నమాట. అది మ్యూటేషన్ ద్వారా అన్నమాట. ఎప్పుడైతే డిఎన్ఏ మెటీరియల్‌లో, ఆర్ఎన్ఏ మెటీరియల్‌లో ఎప్పుడైతే చేంజ్ అయిపోతుందంటే, ఆ సెల్స్ అనేవి బ్యాడ్‌గా మారిపోయి మల్టిప్లై అయిపోతా ఉంటాయి. అవి చాలా తొందరగా మల్టిప్లై అయిపోయి బాడీలో ట్యూమర్స్‌గా ఫార్మ్ అయితాయన్నమాట. ఆ ట్యూమర్స్‌ని ఎప్పుడైతే బయాప్సీకి పంపిస్తామో, ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ అయితే క్యాన్సరస్. ఎందుకంటే ఆ కాజింగ్ ఏజెంట్ ఈస్ కార్సినోజన్ అన్నమాట.
సో, బాడీలో రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయన్నమాట. ఎక్కడైతే ఆ క్యాన్సర్ ఫార్మ్ అయితదో దానికి ఆ నేమ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ అనేది లంగ్‌లో వచ్చిందంటే మీరు స్మోకింగ్ జేస్తున్నారు, ఆల్కహాల్ తాగుతున్నారు. స్మోకింగ్ చేస్తే లంగ్ క్యాన్సర్, ఆల్కహాల్ తాగితే లివర్ క్యాన్సర్ వస్తుందనమాట. అలానే లేడీస్‌లో బ్రెస్ట్‌లో ఎక్కడైతే ఆ గ్లాండ్స్ ఉంటాయో అవి ఏవైతే మిల్క్‌ని తయారు చేస్తాయో అక్కడొచ్చే క్యాన్సర్‌ని బ్రెస్ట్ క్యాన్సర్ అంటారనమాట. సో, ఆల్‌మోస్ట్ ఈ యొక్క పారాగ్రాఫ్‌లో 200 క్యాన్సర్స్ గురించి మెన్షన్ చేశాడు. కొన్ని చాలా డెడ్లీగా ఉంటాయి. కొన్ని క్యూరబుల్ అనమాట. కొన్నైతే మా మొ ఆల్‌మోస్ట్ మనం చనిపోతామనమాట. ఈ క్యాన్సర్‌ని మనం క్యూర్ చేయొచ్చు అంటున్నాడు. రకరకాల పద్ధతి సర్జరీతోని క్యూర్ జేయొచ్చు. రేడియోథెరపీతోని క్యూర్ జేయొచ్చు. కీమోథెరపీతోని క్యూర్ చేయొచ్చనమాట. కొన్ని క్యాన్సర్స్ అయితే చాలా క్యూరబుల్ అండి. సో, స్పెషల్లీ మన బ్రెస్ట్ క్యాన్సర్ గూడా చాలా క్యూరబుల్ అనమాట. సో, క్యాన్సర్స్ అనేవి బాడీలో ఎప్పుడైతాయేమంటే, ఎప్పుడైతే ఆ సెల్స్ అనేవి మల్టిప్లై అయిపోయి బ్యాడ్ సెల్స్‌గా మారిపోతాయి. అందరి బాడీలో క్యాన్సర్ సెల్స్ ఉంటాయి సార్. కొన్ని బాడీస్ దాన్ని ఫైట్ చేసేస్తాయి. దాన్ని డిఫీట్ చేసేస్తాయి. కొన్ని బాడీస్ దాన్ని ఫైట్ చేయలేకపోతాయి కాబట్టి అవి మ్యూటేట్ అయితాయన్నమాట. అవి స్ప్రెడ్ అయితాయి. అవి మల్టిప్లై అయిపోతాయి. అదే క్యాన్సర్ రూపంలో మారిపోతాయన్నమాట. ఈ క్యాన్సర్‌ని ఎవరైతే పరీక్షిస్తారో అతన్ని ఆంకోలాజిస్ట్ అంటారన్నమాట. అతని దగ్గరికి పోతే అతను చెప్తాడన్నమాట. సర్జరీ కావాలా? కీమోథెరపీ కావాలా? రేడియోథెరపీ కావాలా? అనేసి అతను చెప్తాడు. మన లైఫ్‌లో ప్రపంచంలో 40% ఆఫ్ ద పీపుల్ దే గెట్ క్యాన్సర్ ఆహ్, సమ్ డ్యూరింగ్ దేర్ లైఫ్ టైమ్ అనమాట. ఒక క్యాన్సర్ ల్యూకేమియా గురించి కూడా మాట్లాడాడనమాట. బోన్ మ్యారోలో తయారైపోతుంది. దాన్ని బోన్ క్యాన్సర్ గూడా అంటారు. చక్కగా చెప్పారు. మీకు ఈజీగా అర్థమైతుంది. డైరెక్ట్ మనము క్వెషన్‌కెళ్ళిపోదాం. ఆహ్, వాట్ బిగిన్స్ ఇన్ ద బోన్ మ్యారో ఇప్పుడే చెప్పాననమాట. బోన్ మ్యారోలో బ్లడ్‌తో సంబంధించిన క్యాన్సర్ బోన్ క్యాన్సర్. బోన్ క్యాన్సర్‌నే ల్యూకేమియా అంటారు. అది బోన్ మ్యారోలో తయారైతుంది. రేడియేషనా? కాదు. మ్యూటేషనా? కాదు. జీనా? కాదు. ల్యూకేమియా ఇస్ ద రైట్ ఆన్సర్. చూసే అవసరం గూడా లేదు సార్. విచ్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ మోర్ ఆఫ్ వుమెన్ దెన్ మెన్? వుమెన్‌లో అందరికంటే ఎక్కువ క్యాన్సర్ ఏదొస్తుంది? మెన్ కంటే వుమెన్‌లో ఏ క్యాన్సర్ ఎక్కువొస్తుంది? కాంబినేషన్ ఆఫ్ మినిమమ్ 2 టైప్స్ కాదు. కోలన్ క్యాన్సర్, బిగ్ ఇంటెస్టైన్ క్యాన్సర్‌ని కోలన్ క్యాన్సర్ అంటారు. కోలన్ క్యాన్సర్ కాదు. లంగ్ క్యాన్సర్ కాదు. వుమెన్‌లో అందరికంటే ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందండి. హౌ డిడ్ ఆల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ గెట్ దేర్ నేమ్స్? అప్పుడే చెప్పాను. ఏ టైప్‌లో ఆ ట్యూమర్ ఫార్మ్ అయితుందో, ఏ బాడీ పార్ట్‌లో ఆ ట్యూమర్ ఫార్మ్ అయితుందో, ఆ బాడీ పార్ట్‌తో సంబంధించిన క్యాన్సర్ దానికి ఆ పేరు పెడతారనమాట. లంగ్స్‌లో ఫార్మ్ అయితే లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్‌లో ఫార్మ్ అయితే బ్రెస్ట్ క్యాన్సర్, స్టమక్‌లో ఫార్మ్ అయితే స్టమక్ క్యాన్సర్, ఆ! అబ్డోమెన్‌లో ఫార్మ్ అయితే అబ్డోమెన్ క్యాన్సర్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్‌లో ఫార్మ్ అయితే కోలన్ క్యాన్సర్ అంటారనమాట. త్రూ మెడికల్ హిస్టరీ కాదు. త్రూ రేడియేషన్ కాదు. త్రూ కీమోథెరపీ కాదు. బేస్డ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ద బాడీ. లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్. ఇంత పెద్ద ప్యాసేజ్ ఇచ్చి మన టైమ్ వేస్ట్ చేసాడు సార్. ఆ! సో, నో ప్రాబ్లమ్. 105 డాష్ ఇస్ ద క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్స్. ఏది? అన్‌కంట్రోలబుల్ సెల్స్, కార్సినోజన్, మ్యూటేషన్, కీమోథెరపీ. స్టార్టింగే తెలుగులోనే చక్కగా చెప్పాను. కార్సినోజన్ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్‌ని కార్సినోజన్ అంటారనమాట. కార్సినోజన్ ఇస్ ద క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్స్ అనమాట. సో, వెల్ ఫ్రెండ్స్, ఇట్ వాస్ ఎ మారథాన్ ఫర్ మీ. I have given my best in this All India live mock test 2 English part from 60 to 105 questions. I have delivered in my own style with the same stamina, with the same vigor, and with the same enthusiasm. Hope you might have enjoyed this video. This video will be helpful in many ways. రకరకాల క్వెషన్స్, రకరకాల ఫ్లేవర్స్‌లో, రకరకాల టైప్స్‌లో అడిగాడు. ఆ క్వెషన్స్‌ని నేను ఇంక్లూడ్ చేశా. మీ యొక్క మనోబలాన్ని పెంచడానికి కొంచెం క్వెషన్ పేపర్‌ని ఈజీ టు మోడరేట్ లెవెల్ పెట్టా. ఈ కొంచెం ముందు ముందు పోతా ఉంటే దాని యొక్క టఫ్‌నెస్‌ని కొంచెం పెంచుతూ పోదామనమాట. సో దట్ మీ కాన్ఫిడెన్స్‌ని గెయిన్ అయితూ మీరు ఒక కాంప్లెక్స్ పేపర్‌ని కూడా ఈజీగా సాల్వ్ చేయగలరు. టిల్ మై నెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్ కీప్ వాచింగ్, కీప్ ఎంజాయింగ్ అండ్ share this video if you like. Thank you so much.